హరే కృష్ణ రాజాని. హరే కృష్ణ చెప్ప. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓ చాలా క్యూట్ అయింది. కడతాలు చూస్తుంది, సెట్ చేసి ఒకటి పట్టుకుంటే ఒకటి ఇట్లా అనాలి అట్లా. చల్ జయ జయ కుంజ విహారీ మాధవ జయ కుంజ విహారీ జయ రాధ మాధవ జయ కుంజ విహారీ రాధ మాధవ జయ కుంజ విహారీ గోపీ జన వల్లభా జయ గిరివరదారి జన వల్లభా జయ గిరివరదారి గోపీ జన వల్లభా జయ గిరివరదారి జయ గోపీ జన వల్లభా జయ గిరివరధారి నందన భజ జన రంజన యశోదనందన బ్రజ జన రంజన నందన భజ జన రంజన యశోదనందన జయ బ్రజ రంజన తీరావనచారి యమునా తీరావనచారి యమునా తీరావనచారి రాధ మాధవ జయ కుంజ విహారీ జయ మాధవ జయ కుంజ విహారీ జయ గోపీ జన వల్లభా జయ గిరివరధారి జయ గోపీ జన వల్లభా జయ గిరివరధారి యశోదానందన భజ జన రంజన యశోదనందన భజ జన రంజన తీరావనచారి జయ కుంజ విహారీ రాధా మాధవ జయ కుంజ విహారీ జయ కుంజ విహారీ రాధా మాధవ జయ కుంజ విహారీ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ హరే రామ హరే హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే
Hare Krishna, Krishna Krishna, Hare Hare Rama, Hare Rama, Hare Hare Hare. Krishna 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 Hare 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 Rama 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 Hare Hare Krishna Hare Hare Rama, Rama Hare Hare Hare. Prabhupada 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 Jaya Prabhupada Jaya Prabhupada, Prabhupada, Jaya Prabhupada. Jaya Gurudeva 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 Jaya Jaya Gurudeva, 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 Jaya Gurudeva. Gaura Hari Bol Hari Bol Nitai Gaura Hari Bol Jai Gaura, Bol, Hari Bol, Hari Bol. Gaura Hari Bol Hari Bol Hari Bol Nitai Gaura Hari Bol Jai Gaura, Bol, गौर हरि बोल हरि राम बोल संकीर्तन यज्ञ की जय प्रभुपाद की जय श्रील गुरुदेव की जय लोकेशन पे चलम ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय देवाय. ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय. ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुर्मितं येन तस्मै श्रीगुरवे नमः ओम ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वापदाङ्कितम् श्रीमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं मह्यं ददाति स्वापादान्तिकम्. वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः वाञ्छाकल्पतरुभ्यश्च च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्तवृंद जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि भक्त वृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम हरे राम 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 हरे हरे. मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणाम् मूकं वाचालं अहं वन्दे श्रीगुरुं दीनतारिणाम्. हरे कृष्ण हरे कृष्ण.
సో మనం లాస్ట్ వీక్ భగవద్గీత చాప్టర్ 1 స్టార్ట్ చేసినాము, విషాద యోగం, అర్జున విషాద యోగం. సో రీక్యాప్ చేసుకుందామా? ఓకే. సంధ్య మాకు చెప్తారా ఏమైనా గుర్తున్న పాయింట్స్? భగవద్గీతలో దీన్ని భారతంలో కృష్ణుడు అర్జునునికి బోధించిందని భగవద్గీత అంటారు. ఇందులో కౌరవులు పాండవులు ఉంటారు, కృష్ణుడు కూడా. అయితే కౌరవులు పాండవులు కౌరవులు ఒక మాయాజూదంలో ఆడి పాండవులు 5 మంది, కౌరవులు 100 మంది. వాళ్ళ తండ్రి ధృతరాష్ట్రుడు, పాండురాజు, వీళ్ళు దుర్యోధనుడు పాండవులు మాయా జూదం ఆడి ఆ జూదంలో ఓడిపోవడం వల్ల రాజ్యాన్ని కోల్పోతారు పాండవులు. అతనికి పాండవులు కనీసం సూది మోపే అంత స్థలం కూడా దుర్యోధనుడు, కౌరవుల్లో పెద్దవాడైనటువంటి దుర్యోధనుడు పాండవులకు సూది మోపేంత స్థలం కూడా ఇవ్వనంటారు. దానివల్ల వీళ్ళకు యుద్ధం, కురుక్షేత్ర యుద్ధం వస్తుంది. ఆ కురుక్షేత్ర యుద్ధంలో వాళ్ళు ఎక్కడ ధృతరాష్ట్రుడు, కౌరవుల తండ్రి అయినటువంటి ధృతరాష్ట్రుడు సంజయుని అడుగుతుంటాడు. సంజయుడు అంటే వ్యాస మహాభారతాన్ని రచించినటువంటి వ్యాస మహర్షి యొక్క శిష్యుడు సంజయుడు. ధృతరాష్ట్రుడు పుట్టుగుడ్డి కాబట్టి అతడు యుద్ధానికి వెళ్ళలేక అక్కడ యుద్ధంలో కురుక్షేత్ర రణరంగంలో యుద్ధం ఎలా జరుగుతుందని సంజయుడిని ధృతరాష్ట్రుడు అడుగుతుంటాడు. అడిగినప్పుడు సంజయుడు ఇలా చెప్తుంటాడు అనమాట, కౌరవుల యొక్క సేన అపరిమితంగా ఉంది, పాండవుల సేన పరిమితంగా ఉంది. ఆ యుద్ధంలో అటు ఇటు చాలా మంది సైన్యాల్లో ఒక సముద్రం లాగా రణరంగాన్ని తలపించే విధంగా ఉంది, మహాయోధులు అటు ఇటు ఒక్కర ఉన్నారు అని ధృతరాష్ట్రుడు తోటి సంజయుడు చెప్తుంటాడు. ఇంకా ధృతరాష్ట్రుడు ఏమని అడుగుతాడంటే, నా తనయులు తర్వాత పాండు తనయులు కురుక్షేత్ర రంగంలో ఎలా తీర్చిద్దారు అడుగుతాడు. ఇక్కడ ధృతరాష్ట్రుడు నా తనయులు అంటే తన తనయులను మాత్రమే కౌరవులను కురుక్షేత్ర రంగంలో అంటున్నాడు, పాండు తనయులను అనట్లేదు. ధృతరాష్ట్రుడికి కూడా పాండవులకు కౌరవులకు రాజీ కుదిరించాలని లేదు. యుద్ధంలో కాలాలి, తన కొడుకులకే రాజ్యం కావాలనేటువంటి ఆలోచన ధృతరాష్ట్రుడికి ఉండేదన్నమాట. తర్వాత ఆ యుద్ధంలో ఎవరెవరు ఉన్నారంటే ఎలా ఉన్నారు అనేది మహాయోధులు ఉన్నాడు. వాళ్ళ పేర్లు యుయుధానుడు, చేకితానుడు, తర్వాత అలా మహాయోధులు ఉన్నారని సంజయుడు ధృతరాష్ట్రంతో చెప్తుంటాడు. ఇంకా అక్కడ వాళ్ళ దుర్యోధనుడు భీష్ముని ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్తాడు. ఆ యుద్ధంలోకి ఆ రణరంగంలో ఉన్నటువంటి ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి, గురుదేవ, మీరు మీ కౌరవులు పాండవులు మీ శిష్యులే అని వాళ్ళ పుత్రవాత్సల్యము శిష్యవాత్సల్యం చూపించకుండా మీరు యుద్ధం చేయాలి, యుద్ధంలో పోరాడాలని దుర్యోధనుడు చెప్తుంటాడు. అందులో మహాయోధులు ఉన్నారు. మన దగ్గర కూడా భీష్మ పితామహుడు ఉన్నాడు, కానీ ఆ భీష్మ పితామహుడు మహాయోధుడు, అర్జునుడిని భీముడిని వాళ్ళని ఓడించగలరు. కానీ నేను వాళ్ళందరికీ కురువృద్ధుడు కాబట్టి అతనికి రక్షణగా మనం అందరం ఉందామని దుర్యోధనుడు తెలియజేస్తుంటాడు అనమాట. తర్వాత అదే సమయంలో భీష్ముడు తన శిష్యులందరికీ కూడా తన కౌరవులందరికీ ఉత్సాహం కలిగించే విధంగా తన శంఖాన్ని పూరిస్తాడు. పూరించినప్పుడు ఆ శంఖం యొక్క ధ్వని రణరంగాన్ని తలపించే విధంగా మహా భయంకరమైన ధ్వని వస్తుంది. ఆ ధ్వనికి పాండవులు చెల్లించరు, కానీ ఆ కౌరవులు చూస్తుంటారు యుద్ధం చేయాలన్నటువంటి ఉత్సాహంతో. అప్పుడు కృష్ణుడు తర్వాత కృష్ణుడు పాంచజన్యం అనే శంఖాన్ని పూరిస్తాడు, అర్జునుడు దేవదత్తం అనే శంఖాన్ని పూరిస్తాడు. పూరించిన తర్వాత అది ఎలా ఉంటుందంటే వాళ్ళందరూ కౌరవులు వణికిపోతారు ఆ శంఖం యొక్క ధ్వనికి. అర్జునుడు కృష్ణుడు వదిలినటువంటి శంఖాదనానికి భయపడిపోతుంటారు అనమాట వాళ్ళందరూ కౌరవులు. ఇంకా చెప్తా ఒక నిమిషం. మీరు మొత్తం చాలా డీటెయిల్ గా సమరైజ్ చేస్తున్నారు. తర్వాత పాంచజన్య దేవదత్తం అనే శంఖాన్ని అర్జునుడు పూరిస్తాడు. తర్వాత కుంతిపుత్రుడు యుధిష్ఠిరుడు అనంత విజయం అనేటువంటి శంఖాన్ని, నకులుడు సుఘోషం అనే శంఖాన్ని, సహదేవుడు బలిపుష్పకం అనే శంఖాన్ని పూరిస్తారు. తర్వాత
ఓ రాజా, గొప్ప విలుకాడైనటువంటి కాశీరాజు, యోధుడు, శిఖండి, దుష్టద్యుమ్నుడు, విరాటుడు, జయంపర అనేటువంటి సాత్యకి, ద్రుపదుడు, ద్రౌపది తనయులు వీళ్ళందరూ మొదటి వీరులు వాళ్ళ యొక్క శంఖాలను పూరిస్తారు. పూరించిన ఆ శంఖాల యొక్క ధ్వని ఎలా ఉంటుందంటే ఆకాశము భూమి ఒకటే అయితే విధంగా భూమి ఉంటుందన్నమాట. ఆ యొక్క ధ్వనికి ధృతరాష్ట్ర కుమారుల యొక్క హృదయాలను బద్దలు చేస్తుంది. తర్వాత ఆ సమయంలో పాండుసుతుడైనటువంటి అర్జునుడు కపిధ్వజంతో కూర్చోబడిన రథంలో బాణాలను ధనస్సులను వేయడానికి సిద్ధంగా ఉంటాడనమాట. ఆ వ్యూహంగా నిలవటువంటి ధృతరాష్ట్ర తనయులను చూసి అర్జునుడు కృష్ణుడితో ఇలా అంటున్నాడని సంజయుడు ధృతరాష్ట్రంతో తెలియజేస్తున్నాడు. థ్యాంక్ యూ మాతాజీ, మంచి సమరైజ్ చేశారు. హరే కృష్ణ. సో ఎవరు లాస్ట్ వీక్ అటెండ్ కాదో వాళ్ళకి మంచి సమరీ వచ్చినట్టుంది, వంశీ అండ్ నాగరాజ మాతాజీ. ఓకే, అనితక ఏమన్నా షేర్ చేస్తావా? ఇంకా మనకు పాయింట్స్ ఏమన్నా చెప్తాదేమో ప్రభుజీ, అడగ ఇవన్నీ చెప్తాదేమో ఏమన్నా పాయింట్స్. ఇవన్నీ పాయింట్ ఏమన్నా చెప్తావా మాతాజీ? పాయింట్స్ ఇంకా రెడీ కాలేదు, కొన్ని రోజులు అయింది. కొన్ని రోజులు గురుదేవ్, భగవద్గీత విస్తారంగా అందరూ చదివే ఆస్తిక విజ్ఞాన శాస్త్రం ప్రభుజీ. అర్జునుడు శ్రీకృష్ణుడి నుండి డైరెక్ట్ గా విన్నాడు గీతను. కానీ మనిషి గీతను వినడానికి కృష్ణ భక్తుడు ఆర్ ప్రామాణిక గురు శిష్య పరంపర ఉన్న వారితో విని మన స్వంత వ్యాఖ్యానాలను చేయకుండా అర్థం చేసుకుంటే సమస్త వేద విజ్ఞానాన్ని, ప్రపంచంలోని సకల శాస్త్రాలను కూడా అర్థం చేసుకోగలుగుతాడని స్టార్టింగ్ లో ప్రభుపాదుల వారు చెప్పారు ప్రభుజీ. ఇక సమ్మరైజ్ స్టోరీ చెప్పింది కదా సంధ్య మాతాజీ. ఇక్కడ 2 పాయింట్స్ ప్రభుజీ. దుర్యోధనుడు ఏంటంటే గర్వముతోటి నా కోసము వీళ్ళు యోధులు చావడానికైనా రెడీగా ఉన్నారు అని గర్వంతో యుద్ధం చేస్తున్నాడు. అర్జునుడేమో అయ్యో నా కోసము నా బంధువులు వీళ్ళు చనిపోతారు, ఎట్లా నేను యుద్ధం చెయ్యాలా వద్దా అని సందిగ్ధంలో పడిపోతారు ప్రభుజీ. ఇదే ఇద్దరికి ఉన్న డిఫరెన్స్. మళ్ళీ ఇంకొకటి వీళ్ళు కౌరవులు శంఖాలు ఊదినప్పుడేమో భీకరమైన శబ్దం వచ్చింది. వీళ్ళు పాండవులు కూడా శంఖాలు అవన్నీ సౌండ్ చేసినప్పుడు భూమి ఆకాశం మొత్తము కంపించిపోయేటట్లు సౌండ్ వచ్చింది. ఆ సౌండ్ కి కౌరవుల హృదయాలు బద్దలైపోయినాయి. కానీ కౌరవులు చేసిన దానికి మాత్రం పాండవులది హృదయాలు బద్దలు కావాలి. రీజన్ ఏంటంటే పాండవుల వైపు ధర్మం ఉంది, అండ్ పాండవుల వైపు మెయిన్ గా భగవానుడైన శ్రీకృష్ణుడే వాళ్ళ పక్షం ఉన్నాడు అన్నట్టు. వాళ్ళ పక్షం ఉన్నాడు కాబట్టి విజయము ఆ కృష్ణుని పైన వీళ్ళందరూ విశ్వాసం పెట్టుకున్నారు కాబట్టి పాండవుల హృదయాలు బద్దలవ్వలేదు. ఇదొక రీజన్ ప్రభుజీ. ఇంకొకటి కపిధ్వజము కూర్చోబడిన రథంలో స్వయంగా శ్రీరాముడే శ్రీకృష్ణ అవతారంలో రథసారథిగా ఉంటూ మార్గ నిర్దేశం చేస్తున్నాడు యుద్ధానికి. ఎప్పుడైతే శ్రీరాముడు ఎక్కడుంటాడో దేవేరి అయిన సీత అక్కడే ఉంటది, నిత్య సేవకుడైన హనుమంతుడు కూడా అక్కడే ఉంటాడు. వీళ్ళు ఎక్కడుంటారో విజయం అక్కడే ఉంటది అని ఇండైరెక్ట్ గా సంజయుడు చెప్తున్నాడు ధృతరాష్ట్రునికి ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ, మంచి సమరైజ్ చేశాం. హరే కృష్ణ. చెప్పాలనుకుంటే కొన్ని పాయింట్స్ మర్చిపోతుంటారు. పర్వాలేదు మాధవ్, మీరు నోట్స్ చేసుకుంటే అదే చాలా గొప్ప. అంటే నోట్స్ చేసుకుంటే మళ్ళీ అది ఎప్పుడు రిపీట్ చేయొచ్చు, మళ్ళీ ఎప్పటికైనా చదవచ్చు. ఓకే, సో మనము ఇప్పుడు 20 వర్డ్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే, సో నా స్క్రీన్ లెఫ్ట్ నుంచి క్లాక్ వైజ్ తిరుగుతాను. సో ఇప్పుడు ఫస్ట్ శ్రీరామాని మాతో చదువుతుంది. గురుజీ పేజ్ నెంబర్ చెప్పండి. లాస్ట్ పేజ్ నెంబరు 2048. అంటే మీ బుక్ లో వేరే ఉండొచ్చు, 21 శ్లోకం నుంచి 21 వర్స్ 21 22. ఓకేనా? ఇక్కడ నేను శ్లోక ఒక్కొక్క లైన్ చదువుతాను, దాని తర్వాత మీరు చదవండి. ఓకే. అర్జున ఉవాచ సేనయోరుభయోర్मध्ये
రథం స్థాపయ మే అచ్యుత రథం స్థాపయ మే అచ్యుత యావత్ ఏతా నిరీక్షేऽహం నిరీక్షే యోధు కామాన్ అవస్థితాన్ యోధుకామాన్ అవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యం కర్మయ సహ యోద్ధవ్యం అస్మిన్ రణ సముద్యమే. అస్మిన్ సముద్యమే. సో ఇప్పుడు ఒక్కరు శ్రీవాణి మాతాజీ ఆర్ వంశీ మీ ఇద్దరిలో ఎవరన్నా ఒకరు చదవండి. మిగతాలందరూ మ్యూట్ లో పెట్టుకోండి. అర్జునువాచ సేనాయోరు ఉభయో మే రథం స్థాపయో అచ్యుత యావదే చాలా యావత్ ఏతా నిరీక్షేऽహం యావదేతా నిరీక్షేహం కామాన వస్థితాన్ శర్మయా కైర్మ్యా సహ యోద్ధం మస్తిన్ రణ సముద్రం. గురుజీ చాలా నాకు తిరుగుతలేదు గురుజీ. పర్వాలేదు మాతాజీ, వస్తుంది రాను వస్తుంది, మీరు జస్ట్ అంతే ప్రాక్టీస్ చేయండి. ఒక్కొక్క శ్లోకం ఇప్పుడు ఇది భాష్యము, ఇది ఇంకా ట్రాన్స్లేషన్ రెండు చదవండి, పర్పట్ చదవండి. భాష్యం చదవాలా గురుజీ? భాష్యం. శ్రీకృష్ణ భగవానుడు భాష్యం ట్రాన్స్లేషన్ ఉంది. అర్జునుడు పలికాడు. అర్జునుడు ఇట్లా పలికేను, ఓ అచ్యుత, దయచేసి నా రథమును రెండు సేనల నడుమ నిలుపుము. తద్వారా యుద్ధము చేయగోరి ఇచ్చట ఉపస్థితులైన వారిని మరియు ఈ మహా సంగ్రామంన నేను ఎవరితో యుద్ధము చేయవలసి ఉన్నదో వారిని గలుగుదును. భాష్యం. శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడైనను తన నిర్దేశక కృపతో తన మిత్రుని సేవ ఎందు నెలకొనేను. తన భక్తుల ఎడ ప్రేమను చూపుట ఎందు అతడెన్నడూను విఫలుడు కాడు. కనుకనే అతడు ఇక్కడ అచ్యుతుడుగా సంబోధింపబడెను. రథ సారథిగా అర్జునుని ఆజ్ఞలను పాటించవలెను. ఈ విధముగా వర్తించుటకు భగవానుడు సంకోచించినందున అతడు అచ్యుతుడని సంబోధింపబడెను. అతడు తన భక్తుని కొరకై రథసారథి స్థానమును గ్రహించినను అతని దివ్య స్థితికి ఎన్నడూను భంగము వాటిల్లదు. అన్ని పరిస్థితుల యందును అతడు దేవాది దేవుడే మరియు ఇంద్రియాధిపతి అయిన ఋషికేశకుడే భగవానుడు. మరియు అతని సేవకులు నడుమ గల సంబంధము దివ్యమైనది మరియు మధురమైనది. సేవకుడు భగవానునికి సేవ చేయుట కొరకై సర్వదా సంసిద్ధుడై ఉండును. అట్లే భగవానుడు కూడా తన భక్తునికి సేవ చేయి అవకాశము కొరకై ఎల్లప్పుడూ ఎదురు చూచుచుండును. తాను ఆజ్ఞాపించువాడుగా నుండుట కంటెను తన శుద్ధ భక్తుడు తనను ఆజ్ఞాపించగలుగునట్టి ఉత్తమ స్థితి ఎందు ఉండినచో భగవానుడు మిక్కిలి సంతోషించును. వాస్తవమునకు అతడు ప్రభు అయినందున ప్రతి ఒక్కరూ అతని ఆజ్ఞలకు లోబడియే ఉందురు. ఎవరు అతనిని ఆజ్ఞాపించగల ఉన్నత స్థితి ఎందుండరు. కానీ అన్ని పరిస్థితుల ఎందున తాను అచ్యుతుడైన ప్రభువే అయినను శుద్ధ భక్తుడు తనను ఆజ్ఞాపించున్నాడని ఎరిగినప్పుడు దేవాది దేవుడు దివ్యానందము అనుభవించును. భగవానుని శుద్ధ భక్తుడైన అర్జునుడు తన దయాదులతోనూ మరియు సోదరులతోనూ యుద్ధము చేయగోరలేదు. కానీ ఏ విధమైన శాంతి రాయబారములకు అంగీకరింపని దుర్యోధని మొండి పట్టుదల చేతనే అతడు బలవంతముగా యుద్ధ రంగమునకు రావలసి వచ్చెను. కనుకనే యుద్ధ రంగమునందు నాయకత్వం వహించి ప్రముఖ వ్యక్తులు ఎవరో తెలుసుకొనుటకై అతడు కుతూహలం పడుచుండెను. యుద్ధ రంగమున శాంతి యత్నములు చేయుటను కృష్ణయ్య ఉదయించుకున్నను. వారిని మరొకసారి అతడు
తిరిగి చూడదలిచే అంతేకాకుండా అవాంఛనీయమైన యుద్ధమును చేయుటకు వారు ఎంతగా మొగ్గు చూపుతున్నారో కూడా అతడు చూడదలిచేది. హరే కృష్ణ. సో ఇక్కడ ఏమన్నారు, అర్జున సెడ్, ఓ ఇన్ఫాలిబుల్ వన్, ప్లీజ్ డ్రా మై చారియట్ బిట్వీన్ ద two armies so that I may see those present here who desire to fight and with whom I must contend in the great trial of arms. సో ఇక్కడ అర్జునుడు అంటే రథం నాకు తీసుకోమన్నాడు కదా మధ్యలో, అయితే అక్కడ తీసుకుపోయి సంజయ్ చెప్తున్నాడు అనమాట, ఇట్లా అర్జునుడు తీసుకోమన్నాడు రథము. అయితే అక్కడ ఎందుకు ఇక్కడ అచ్యుత అని అన్నారంటే, అదే కృష్ణుడు అంటే తన భక్తుల కోసం, అంటే ఈవెన్ దో ఈజ్ సుప్రీం లార్డ్, తన భక్తుల కోసం తన జనరల్ గా ఇది ఎవరు చేస్తారంటే మీనియల్ జాబ్ అన్నాడు, రథం నడిపించే వాళ్ళు అంటే లైక్ లో క్యాస్ట్ వాళ్ళు నడిపిస్తారు. కానీ కృష్ణుడు తన ఫ్రెండ్ కోసం, అర్జునుడి కోసము ఆ పొజిషన్ తీసుకున్నాడు. కానీ అర్జునుడు అట్లా ఫీల్ అవుతాడు, అంటే కృష్ణుడు అంటే నా ఫ్రెండ్, బట్ ఈ రథం నడిపించడానికి ఆయన స్టేటస్ దిగిదారిపోలేదు, బట్ ఈ స్టిల్ అచ్యుత, అంటే ఈజ్ అన్కంటామినేటెడ్ అనమాట. సో అందుకే కృష్ణుడు అలా అడ్రస్ చేస్తున్నాడు, అచ్యుత ప్లీజ్ నా రథం అక్కడ తీసుకోమని అడ్రస్ చేస్తున్నాడు. సో అంటే కృష్ణుడు దయాగుణం చూడండి, అంటే తన ఫ్రెండ్ కోసము, తన సేవకుల కోసము, అంటే ఎంత పని చేయాల్సి వచ్చినా అంటే ఆ చిన్న పని అనుకోకుండా తన చేశాడు. ఈవెన్ కృష్ణుడు యుధిష్ఠిరుడు అప్పుడు రాజసూయ యజ్ఞంలో కూడా అందరూ కౌరవులు ఇంకా అందరూ పాండవులు అందరూ పిలిచిన తర్వాత అక్కడ అందరూ వస్తారు యజ్ఞానికి, అప్పుడు కూడా కృష్ణుడు ఎవరికి సేవ చేస్తాడంటే అక్కడ అందరూ పాదాలు గడిగే సేవ తీసుకుంటాడు, అంటే అందరికి కాళ్ళు గడిగే సేవ తీసుకుంటాడు. అంటే మనం దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, అంటే కృష్ణుడు ఎంత సేవ చేయడానికి రెడీ ఉంటారు భక్తుల కోసం. ఓకే, నెక్స్ట్ శ్లోక. వంశీ చదువుతావా ఇంకో నెక్స్ట్? చదువుతాను గురుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. సో యోస్య మానానాం అవేక్షాహం, రిపీట్ చేయాలి. యా ఏతే అత్ర సమాగతాః ధార్తరాష్ట్రస్య. నేను చెప్తాను వంశీ, నేను చెప్పిన తర్వాత చదివితే నీకు ఈజీ అవుతుంది. ఓకే, ఆ తర్వాత రిపీట్ చేయండి. ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేర్ యుద్ధే ప్రియ చికీషవః. ఇంకోసారి చదవాలా? చదువు. మానవేక్షం హమ్యతే సమాగతః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధే ప్రియా చికీషవ. దుర్బుద్ధిగల ధృతరాష్ట్రుడు పుత్రునికి ప్రియమనగా కూర్చు కోరిక యుద్ధం చేయుటకై ఇచ్చట విచ్చేసిన వారిని నేను చూచేదాను. భాష్యము. దుర్యోధనుడు తన తండ్రి అయిన ధృతరాష్ట్రుని సాయమున దుష్ట ప్రణాళిక ద్వారా పాండవుల రాజ్యంను అపహరింపదలిచినట్టు సర్వవిదితమే. కనుక దుర్యోధను పక్షంలో చేరిన వ్యక్తులందరూ ఆ విధమైన మనోప్రవృత్తి లక్షణాలు పోలిన వారే అయి ఉండవలెను. యుద్ధమును ఆరంభించుట పూర్వం వారెవరు ఎరుగుటకై అర్జునుడు యుద్ధరంగంలో వారిని చూడదలిచెను. అంతేకాని వారి శాంతి మంతములు జరిపే ఉద్దేశం అతనికి ఏమాత్రం లేదు. కృష్ణుడు తన చెంత నుండేటచే తనకు తప్పక విజయం సిద్ధించినని సంపూర్ణ విశ్వాసం కలిగి ఉన్నప్పటికీ తాను ఎదిరించవలసిన ఉన్న వారికి శక్తి ఏంటిదో అంచనా వేయుట, అర్జునుడు వారిని తిరిగి చూడగొనుట కూడా యథార్థ విషయము. హరే కృష్ణ. సో let me see those who have come here to fight, wishing to please evil minded son of Dhritarashtra. సో అప్పుడు అర్జునుడు అంటున్నాడు అనమాట, సో ఇక్కడ ఎవరెవరు యుద్ధంకి వచ్చిండ్రు అంటే అదే వాళ్ళ ధృతరాష్ట్రునికి ప్లీజ్ చేయడానికి ఎవరెవరు వచ్చిండ్రు చూద్దాము అని అనుకుంటాడు అనమాట, కృష్ణుడు చెప్తుంటాడు. ఓకే, సో ఇక్కడ ఏమంటాడంటే అర్జునుడు అక్కడ శాంతి కోసం ఏం అడుగుతాడు, అంటే యుద్ధంలో జస్ట్ అసెస్ చేస్తున్నాడు అనమాట, అంటే ఎవరెవరు ఉన్నారు కౌరవుల సైడ్ వాళ్ళు చూడడానికి అడుగుతున్నాడు ఇక్కడ. నెక్స్ట్ నెక్స్ట్ ఎవరు సంధ్య అనమాట, అందరు సర్కిల్ గా అందరు చదువుతాం. ఓకే, నెక్స్ట్ సో జస్ట్ మీరు వినండి. ఓకే, సంధ్య అనమాట చదవండి. సంజయ ఉవాచ ఏవం ఉక్తో ఋషికేశో గుడాకేశేన భారత
గూఢాకేశేన భారత సేనయోరుభయోర్मध्ये సేనయేరుభయోర్मध्ये స్థాపయిత్వా రథోత్తమం. స్థాపయిత్వా రథోత్తమం ఏవముక్తో ఋషికేశో గూఢాకేశేన భారత సేనయోరుభయోర్मध्ये స్థాపయిత్వా రథోత్తమం. సంజయుడు పలికెను, ఓ భరతవంశీయుడా, అర్జునునిచే ఆ విధంగా సంబోధించిన వాడై శ్రీకృష్ణ భగవానుడు ఉత్తమమైన రథమును ఇరుపక్ష సేనల మధ్యకు నడిపాడు. భాష్యము: ఈ శ్లోకంలో అర్జునుడు గూఢాకేశునిగా చెప్పబడ్డాడు. గూఢాక అంటే నిద్ర అని అర్థము. నిద్రని జయించిన వాడు గూఢాకేశుడు అని పిలువబడతాడు. నిద్ర అంటే అజ్ఞానం అని అర్థము. అంటే శ్రీకృష్ణునితో మైత్రి కారణంగా అర్జునుడు నిద్ర అజ్ఞానము రెండింటినీ జయించాడు. పరమకృష్ణ భక్తునిగా అతడు శ్రీకృష్ణ భగవానుని క్షణకాలమైన మర్చిపోలేదు. అదే భక్తుని నైజము. మెలకువతో ఉన్నప్పుడు గాని నిద్రలో ఉన్నప్పుడు గాని భక్తుడు శ్రీకృష్ణుని నామగుణ లీలాలను తలచకుండా ఉండలేడు. ఈ విధంగా కృష్ణ భక్తుడు కేవలం శ్రీకృష్ణున్నే నిరంతరం తలుస్తూ నిద్ర అజ్ఞానము రెండింటినీ జయిస్తాడు. ఇదే కృష్ణ భక్తి భావన లేదా సమాధి అని పిలువబడుతుంది. ఋషికేశునిగా అంటే ప్రతి జీవి ఇంద్రియాలకు మనస్సుకు నిర్దేశకునిగా శ్రీకృష్ణుడు సేనల మధ్య రథమును నిలపమనడంలో అర్జునుని ఉద్దేశాన్ని తెలుసుకోగలిగాడు. అందుకే అతడు ఆ విధంగా చేసి ఇలా పలికాడు. హరే కృష్ణ. Sanjaya said, O descendant of Bharata, having thus addressed by Arjuna, Lord Krishna drew up the fine chariot in the midst of armies of both parties. సో అప్పుడు అర్జునుడు అడిగిన తర్వాత కృష్ణుడు రథము ఇద్దరి మధ్య తీసుకుపోతాడు అనమాట. ఇక్కడ గూఢాకేశ అని పెట్టింది అంటున్నాడు అనమాట ఎవరిని, అర్జునుడిని. ఎందుకంటే అర్జునుడు ఎప్పుడు అంటే నిద్రని జయిస్తాడు, ఇక్కడేమో అజ్ఞానాన్ని కూడా జయిస్తాడు. అంటే అర్జునుడు కూడా ప్రాక్టీస్ అంటే బాణాలని ప్రాక్టీస్ ఎప్పుడు అందరూ పడుకున్న తర్వాత ప్రాక్టీస్ చేసేవాడు అనమాట. ఇంకోటి ఏంటి, తన అజ్ఞానం కూడా జయించినవాడు. అందుకే అతన్ని గూఢాకేశ అని ఇక్కడ ప్రబోధించిండు. ఇంకా కృష్ణుడిని కూడా రిషికేశ అని మెన్షన్ చేసిండు. రిషికేశ అంటే హూజ్ ద మాస్టర్ ఆఫ్ సెన్సెస్. సో కృష్ణుడు మాస్టర్ ఆఫ్ సెన్సెస్ కాబట్టి ఆయన రిషికేశ అని సంబోధించినాడు. నాగరాజ్ మాతాజీ ఉన్నారా? మ్యూట్లో ఉన్నారు. ఓకే, చదువుతారా మాతాజీ? చదువుతానండి, చెప్పండి. భీష్మ ద్రోణ ప్రముఖతః భీష్మ ద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్చైతాన్ సమవేతాన్ కురునితి. భీష్మ ద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యంతాన్ సమవేతాన్ కరునితి. భీష్ముడు, ద్రోణుడు, ఇతర భూపాలకుల సమక్షంలో శ్రీకృష్ణుడు, పార్థ, ఇచ్చట సమకూడిన కురువంశీయులందరినీ చూడు అని పలికాడు. భాష్యం: సకల జీవులలోని పరమాత్మునిగా శ్రీకృష్ణుడు అర్జునుని మనస్సులో ఏం జరుగుతున్నదో తెలుసుకోగలిగాడు. ఈ సందర్భంలో ఉపయోగించబడిన ఋషికేశుడని పదము అతనికి సమస్తము తెలుసునని సూచిస్తున్నది. అర్జునుని సంబంధములో పార్థ అంటే కుంతీతనయుడు లేదా పృతాతనయుడనే పదము కూడా అదే విధముగా ప్రాధాన్యమును కలిగి ఉన్నది. పృత తన తండ్రి అయిన వసుదేవుని సోదరి తనయుడు కాబట్టే రథసారథిగా కావడానికి తాను అంగీకరించానని శ్రీకృష్ణుడు మిత్రునిగా అర్జునునికి చెప్పగోరాడు. ఇక కురువంశీయులను చూడు అని అర్జునునితో పలకడంలో శ్రీకృష్ణుని ఉద్దేశం ఏమిటి? అక్కడే ఆగిపోయి యుద్ధం చేయవద్దని అర్జునుడు అనుకున్నాడా ఏమిటి? తన మేనత్త పృత కుమారుని నుండి అటువంటి విషయాలను శ్రీకృష్ణుడు ఏనాడూ ఊహించలేదు. ఈ విధంగా అర్జునుని మనస్సును శ్రీకృష్ణుడు స్నేహపూరిత హాస్య ధోరణిలో ముందుగానే చెప్పాడు. హరే కృష్ణ. So in the presence of Bhishma, Drona and all other champions of the world, the Lord said, just behold Partha, all the crews assembled here.
సో ఇక్కడ అర్జునుడి పేరు పార్థ అని పెట్టిన, ఎందుకంటే అక్కడ పృత అంటే కుంతి పేరు కూడా పృత అనమాట, అందుకే పృత కొడుకు కాబట్టి పార్థ అని అంటే. సో ఇక్కడ కృష్ణుడు అదే చూడండి ఇక్కడ భీష్మ ద్రోణ ఇద్దరు ఉన్నారు అని జస్ట్ వార్క్ ముందు చూడమని చెప్తున్నాడు అనమాట అర్జునుడు ఇక్కడ, కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు అనమాట. ఓకే, నెక్స్ట్ అనితక్క. తత్రాపశ్య స్థితాన్ పార్థ పార్థః పితృన్ అథా పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాత్రాన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా స్వాసురాన్ సుహృదాశ్చైవ సేనయోరుభయోరపి. తత్ర పశ్య స్థితాన్ పార్థః పితॄనద పితామహాన్ ఆచార్యాన్ తులాన్ భాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా శ్వశురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి. There Arjuna could see within the midst of the armies of both parties his father's grandfathers, teachers, maternal uncles, brothers, sons, grandsons, friends, and also his father-in-law and well-wishers. But on the battlefield, Arjuna could see all kinds of relatives. He could see persons like Bhurishrava, who were his father's contemporaries, grandfathers Bhishma and Somadatta, teachers like Dronacharya and Kripacharya, maternal uncles like Shalya and Shakuni, brothers like Duryodhana, sons like Lakshmana, friends like Ashwadhama, well-wishers like Kritavarma, etc., etc. He could see also the armies which contained many of his friends. Hare Krishna. Hare Krishna. సో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ అంటే అర్జునుడు ఎవరెవరిని చూస్తున్నాడు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ ఉంది. అర్జున కుడ్ సీ విత్ ఇన్ ద మిడ్స్ ఆఫ్ ఆర్మీస్ ఆఫ్ బోత్ పార్టీస్ హిస్ ఫాదర్స్, గ్రాండ్ ఫాదర్స్, టీచర్స్, మెటర్నల్ అంకుల్స్, బ్రదర్స్, సన్స్, గ్రాండ్ సన్స్, ఫ్రెండ్స్, అండ్ ఆల్సో హిస్ ఫాదర్స్ ఇన్ లా అండ్ వెల్ విషర్స్. సో అందరూ ఇరువైపులో అందరూ ఉన్నారన్నమాట. ఆయన ఫాదర్స్ రిలేటెడ్ ఏజ్ వాళ్ళు, ఇంకా గ్రాండ్ ఫాదర్, టీచర్స్ అందరూ ఉన్నారు. సో ఇది అందరు చూస్తుంటే అర్జునుడి ఫీలింగ్ ఏముంది అది మనం నెక్స్ట్ వర్స్ లో చూస్తాం. ఓకే, నెక్స్ట్ శ్రీవాణి మాతాజీ చదవండి, అన్మ్యూట్ చేసుకోండి, అన్మ్యూట్ చేయండి. తాన్ సమీక్ష సా కౌంతేయ సర్వాన్ బంధూన్ అవస్థితాన్ కృపయా పరయావిష్టో విషీదన్ ఇదం అబ్రవీత్. చదవండి. తాన్ సమీక్ష స కౌంతేయ సర్వాన్ బంధూనవస్థితాన్ కృపయే పరయావిష్టో విషిదన్నిదమబ్రవీత్. నానా విధ బంధువులను మిత్రులను గాంచినంతటా కుంతి పుత్రుడైన అర్జునుడు దయార్థ హృదయుడై ఇట్లు పలికెను. దీనికి పొరపట్టలేదు. సో ట్రాన్స్లేషన్ ఏంది? when the son of Kunti, Arjuna saw all these different grades of friends and relatives, he became overwhelmed with compassion and spoke thus. సో ఇట్లా అర్జునుడు అందరినీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఫాదర్స్, గ్రాండ్ ఫాదర్స్ అందరిని చూసి అక్కడ తనకి ఒక్కసారి అంటే లైక్ కంపాషన్ వస్తుంది, అంటే ఒక్కసారి లైక్ మనోభావాలన్నీ వ్యక్తమవుతాయి అనమాట. ఆయన ఫీలింగ్స్ అన్ని నెక్స్ట్ వర్స్ లో మనకి చెప్తాను అనమాట. ఓకే, ఎట్లా ఫీల్ అవుతున్నాడు అర్జునుడు అని చూసి. ఓకే వంశీ, నెక్స్ట్ వర్స్. నేను చదువుతాను. నువ్వే చదువుతా? ఇది మీరు చెప్పండి, నేను చదువుతా. సరే, ఓకే. అర్జున ఉవాచ దృష్ట్వేమం స్వజనం కృష్ణ
దుష్టేమం స్వాజనం కృష్ణ యుత్సం సముపస్థితం యూయం తం సముస్వస్థితం సీదంతి మమ గాత్రాని సీదంతి మమ గాత్రాని ముఖం చ పరిశుష్యతి. ముఖం చ పరిశుష్యతి. ఇది మళ్ళొకసారి చదవండి. అర్జున ఉవాచ అర్జున ఉవాచ దృష్ట్వేమం స్వజనం కృష్ణ దుష్టేమం స్వాజనం కృష్ణ యుయుత్సం చదువు యువిస్తం సముపస్థితం సీదంతి మమ గాత్రాని ముఖం చ పరిశుష్యతి. అర్జునుడు పలికెను, ప్రియమైన ఓ కృష్ణ, యుద్ధోత్సాహముతో నా ఎదుట నిలిచి ఉన్న మిత్రులను బంధువులను గాంచి నా శరీర అవయములు కంపించుచున్నవి, నోరు ఎండిపోవుచున్నది. భాష్యం. శ్రీకృష్ణ భగవానుని పట్ల నిష్కపటమైన భక్తి గల ఏ వ్యక్తి ఎందైనను సత్పురుషులందు లేదా దేవతల యందు కనిపించు సమస్త సద్గుణములు కనిపించును. అవ్యక్తుడైన వాడు విద్యా సంస్కృతుల ద్వారా ఎంతటి లౌకిక యోగ్యతలను సాధించినప్పటికీ వారిలో దేవతా గుణములు లోపించి ఉండును. కనుక తమలో తాము పోరాడుచుట నిశ్చయించుకొనని దయాదులను మిత్రులను బంధువులను చూచినంతటనే అర్జునుడు వారి పట్ల దయార్థ హృదయుడయ్యను. తన పక్షము నందున్నట్టి సైనికులకు సంబంధించినంత వరకు అతడు వారి పట్ల ఆరంభము నుండి సానుభూతిని కలిగి ఉండెను. అంతేకాకుండా శత్రుపక్షములోని సైనికుల పట్ల కూడా వారి నిశ్చయమైన మరణమును వీక్షించుచ జాలి పొందెను. అతడట్లు ఆలోచించుచుండగా అతని శరీర అవయములు కంపించనారంభించెను, నోరు ఎండిపోయెను. వారి యుద్ధోత్సాహమును చూచి అతడు పూర్తిగా ఆశ్చర్యమునకు గురి అయ్యెను. దాదాపు తన రక్త సంబంధికులైన బంధువుల సమూహం అంతము అతనితో యుద్ధము చేయుటకు వచ్చి ఉండెను. దయార్థ హృదయుడైన అర్జునుడికి ఈ విషయము కలత కలిగించెను. ఇక్కడ పేర్కొనబడకపోయినా అతని శరీర అవయములు కంపించుట, నోరెండిపోవుటయే కాకుండా అతడు జాలిచే రోధించుచుండెనయును కూడా ఎవరైనను సులభముగా ఊహింపగలరు. అర్జునుని ఎందలి ఇట్టి లక్షణములను అతని కోమల హృదయమై కారణము గాని బలహీనత కాదు. అట్టి కోమల హృదయము శుద్ధ భక్తుని ప్రధాన లక్షణం. కనుకనే శ్రీమద్భాగవతం యందు ఈ విధముగా చెప్పబడింది. ఇది చదవాల గురించి నేను చదువుతాను. యస్యాస్తి భక్తిర్భగవతి అకించన సర్వైర్గుణైస్తత్ర సమాసతే సురా అరావ భక్తస్య కుతో మహద్గుణ మనోరథేనాసతి ధావతో బహి. ప్రయత్నం చేస్తానంటే చెయ్యి, లేదంటే వదిలేసాను. కొంచెం చేస్తా గురించి. యస్యాస్తి భక్తిర్భగవత్యాకించిన సర్వైర్గుణైస్తత్ర సమాసతే సురా హరభక్తస్య తో మహాగుణ మనోరథేన స్థితి ధావతో బహి. దేవాది దేవుని యందు అచంచలమైన భక్తి గలవాడు దేవతల సద్గుణములను కలిగి ఉండను. అట్లుగాక భగవానుని పట్ల భక్తి లేనివాడు అల్పములైనట్టి లౌకిక గుణములను మాత్రమే కలిగి ఉండును. ఇందుకు అతడు మానసిక స్థితి నందు వర్తించుచు స్పష్టముగా కనవచ్చు. భౌతిక శక్తిచే ఆకర్షింపబడితే కారణం. Hare Krishna. Hare Krishna. Thank you, Mataji. So Arjuna said, "My dear Krishna, seeing my friends and relatives present before me in such a fighting spirit,
I feel my limbs of my body quivering and my mouth drying up. సో అర్జునుడికి సహజమైన దేవతా గుణాలు ఉన్నాయి కాబట్టి అతను ఏమైనా వాళ్ళ ఫ్యామిలీ రిలేటివ్స్ వాళ్ళందరినీ చూసేవారికి తన బాడీ షివరింగ్ అవుతుంది, ఏమైతుంది ఇంకానేమో మౌత్ నోరు ఎండిపోతుంది. సో ఈ ఫీలింగ్స్ ఆయన కృష్ణుడికి ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు అనమాట ఇక్కడ. ఎందుకంటే ఆయనకి మిగతా ఫ్యామిలీ మెంబర్స్ మీద కంపాషన్ ఉంది కాబట్టి ఆ గుణాలు వ్యక్తం అవుతాయి అన్నమాట ఇక్కడ. ఓకేనా, అర్జునుడి సాఫ్ట్ నేచర్ తెలిసింది దీంతో. ఓకే వంశీ, నెక్స్ట్ వర్డ్. హరే కృష్ణ. వేపదుశ్చ శరీర, నేను చదవాలా ఒక లైన్, నువ్వు చదువుతావా? నేను చదువుతా, చెప్పండి, మీరు చెప్పండి. వేపతస్తు చ శరీరే మే, వేపదుశ్చ శరీరమే రోమహర్షశ్చ జాయతే, రోమహర్షశ్చ జాయతే, గాండీవం స్రంసతే హస్తాత్, గాండీవం సంస్రాతే హస్తాత్, త్వక్చైవ పరిధాయతే, పరిహాద్యతే. ఇప్పుడు చదువు. నా దేహమంతా కంపించుచున్నది. మళ్ళొకసారి చదువు, శ్లోకం మళ్ళొకసారి చదువు, మళ్ళీ ప్రాక్టీస్ అయితే. వేపదుశ్చ శరీరమే రోమహర్షతే జాయతే, గాండీవం సంస్రాతే హస్తాత్ త్వకైవ పరిదహత్యతే. నా దేహమునందు కంపించుచున్నది, నాకు రోమాంచం అవుచున్నది, గాంధీవ ధనస్సు నా చేతి నుండి జారిపోవచ్చున్నది, నా శరీరము మండిపోవచ్చున్నది. భాష్యం. దేహ కంపనములను 2 విధములుగా, అట్లే రోమాంచితం అవుట కూడా 2 విధములు. అధికమైన ఆధ్యాత్మిక పారవేశం కలిగినప్పుడు కానీ, భౌతిక పరిస్థితి ఎందు తీవ్రమైన భయము కలిగినప్పుడు కానీ అట్టి స్థితి సంభవించును. ఆధ్యాత్మిక అనుభూతి ఎందు భయం అన్నది ఉండదు. ఈ సందర్భంగా అర్జునుడు శరీరం నందు గోచరించే లక్షణములను ప్రాణ నష్టం జరుగుతున్నది. భౌతిక భయమే కారణము. అతని ఇతర లక్షణాలను నుంచి కూడా ఈ విషయం వ్యక్తమవుతున్నది. సుప్రసిద్ధమైన గాంధీవ ధనస్సు చేతి నుండి చుండుట చేత అతని మిక్కిలే అసహనకు గురయ్యను. తనలోని హృదయము రగులు చుండుట చేత భయము బయట చర్మం కూడా మండిపోచున్నట్లుగా అతనికి అనుభూతి కలుగుచుండెను. వీటికన్నిటికీ దేహాత్మ బుద్ధియే కారణము. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇక్కడ ఏమన్నారు? మై హోల్ బాడీ, అర్జునుడు చెప్తాడు, మై హోల్ బాడీ ఈస్ ట్రెంబ్లింగ్, మై హెయిర్ ఈస్ స్టాండింగ్ ఆన్ ఎండ్, మై బో గాంధీవా ఈస్ స్లిప్పింగ్ ఫ్రమ్ మై హ్యాండ్ అండ్ మై స్కిన్ ఈస్ బర్నింగ్. సో అర్జునుడు అందరినీ చూసేవారికి తన బాడీ మొత్తం షివరింగ్ అవుతుంది. ఇంకానేమో ఆ హెయిర్ తన ఇట్లా వెంట్రుకలు నిలబడ్డాయి చేతికి. ఇంకా గాంధీవ బాణము అది కూడా తన చేతిలో నుంచి జారిపోతుంది. ఇంకా ఆయన బాడీ మొత్తము బర్నింగ్ సెన్సేషన్ వస్తుంది అనమాట. ఇదంతా ఎందుకంటే ఆయన అర్జునుడి ఆ ఫీలింగ్స్ వస్తున్నాయి అక్కడ రథం చూసి, అంటే ఇంతమంది ఫైటింగ్ చేయాలని. సో ఇక్కడ 2 types ఆఫ్, అంటే ఎప్పుడు మన బాడీ షివరింగ్ అయితే అంటే ఇక్కడ ప్రభావం చెప్తుంది. అంటే ఒకటేమో మనకి స్పిరిచువల్ ఎక్స్టసీ వచ్చినప్పుడు, చాలా స్పిరిచువల్ ట్రాన్స్ లో ఉన్నప్పుడు మనకి బాడీ అట్లా షేక్ అవుతుంది. ఇంకోటేమో గ్రేట్ ఫియర్ ఉంటే అట్లా మనకి చాలా భయం వేసినప్పుడు అట్లా షివరింగ్ అవుతుంది బాడీ. సో ఈ అర్జునుడికి సెకండ్ కండిషన్ వర్తిస్తామంటే, ఎందుకంటే భయం అవుతుంది దానికి వార్ చేస్తే ఎట్లా ఏమవుతుందని, అందుకే తన బాడీ అంతా షేక్ అవుతుందని ఇక్కడ చెప్తున్నాడు భాష. ఓకే, నెక్స్ట్ సంధ్య చదువుతాం. శక్నోమి అవస్థాతుం, శక్నోమి అవస్థుతాం, బ్రహ్మాతీవ చ మే మనః, బ్రహ్మతీవ చ మే మనః, నిమిత్తాని చ పశ్యామి, నిమిత్తాని పశ్యామి, విపరీతాని కేశవ, విపరీతాని నా చ శక్నోమ్యవస్థుతాం, భ్రమతీవ చ మే మనః, నిమిత్తాని చ పశ్యామి, విపరీతాని కేశవ. ఇప్పుడు నేను ఇక్కడ ఏమాత్రం నిలబడలేకపోతున్నాను. నన్ను నేనే మరచిపోతున్నాను. నా మనసు గిర్రున తిరుగుతుంది. ఓ కృష్ణ, కేశి సంహారి, నేను కేవలం విపరీతాలనే చూస్తున్నాను. భాష్యము. అసహనం వల్ల అర్జునుడు యుద్ధరంగంలో నిలబడడానికి అశక్తుడయ్యాడు. ఈ మనోదుర్బలత కారణంగా అతడు తననే మర్చిపోసాగాడు.
భౌతిక విషయాల పట్ల అమితానురక్తి మనిషిని ఇటువంటి భ్రాంతిమయ స్థితిలో నిలుపుతుంది. భయము ద్వితీయాభినివేశిత సాత్య భాగవతము 11.2.37. భౌతిక పరిస్థితులచే అతిగా ప్రభావితులైన వారిలోనే ఇటువంటి భయము, మానసిక అస్థిరత్వము కలుగుతాయి. అర్జునుడు యుద్ధరంగంలో కేవలం బాధామయమైన విపరీతాలనే దర్శించాడు. శత్రువుపై విజయం సాధించినప్పటికీ అతడు సుఖీ కాలేనట్లుగా అనిపించింది. ఇక్కడ నిమిత్తాని విపరీతాని అనే పదాలు ముఖ్యమైనవి. మనిషి తన ఆకాంక్షలలో కేవలం వైఫల్యమునే చవి చూసినప్పుడు నేను ఇక్కడ ఎందుకున్నాను అని అనుకుంటాడు. ప్రతి ఒక్కడు తన గురించి, తన క్షేమం గురించి ఇష్టం కలిగి ఉంటాడు. ఎవడు భగవంతుని పట్ల ఇష్టం కలిగి ఉండడు. శ్రీకృష్ణుని సంకల్పించి అర్జునుడు ఇక్కడ తన నిజమైన లాభం పట్ల జ్ఞాన శూన్యతను ప్రదర్శిస్తున్నాడు. ప్రతి ఒక్క నిజ లాభము విష్ణువు లేదా కృష్ణుని అందే ఉంటుంది. బద్ధజీవుడు ఇది మర్చిపోతాడు. అందుకే భౌతిక క్లేశాలను అనుభవిస్తాడు. యుద్ధంలో తనకు లభించే విజయము కేవలం తనకు దుఃఖ కారణమే అవుతుందని అర్జునుడు అనుకున్నాడు. హరే కృష్ణ. Hare Krishna. I am now unable to stand here any longer. I am forgetting myself and my mind is reeling. I see only causes of misfortune. Oh Krishna, killer of KC Daman. అంటే కృష్ణుడికి చెప్తున్నాడు ఏంది, ఐఎమ్ అనేబుల్ టు స్టాండ్ హియర్ ఎనీ లాంగర్. నేను ఇక్కడ ఎక్కడ నిలబడలేకపోతున్నాను ఇక్కడ వాళ్ళందరిని చూసి. ఇంకా ఐఎమ్ ఫర్గెటింగ్ మై సెల్ఫ్. సో నేనంతా నేను మర్చిపోతున్నాను అని చెప్తాను. ఇంకా మై మైండ్ ఈజ్ రీలింగ్. సో అంతా నెత్తి తిరుగుతుంది ఇట్లా మొత్తం. అండ్ ఐ సీ ఓన్లీ కాజెస్ ఆఫ్ మిస్ఫార్చ్యూన్. సో దీనివల్ల అంతా నేను ఆ నష్టాన్నే చూస్తున్నాను ఇదంతా వార్ వల్ల. కేసీ డమన్ అంటే కేసీ రాక్షసుని సంబంధించిన కృష్ణుడు, అందుకే ఓ కేశవ అని చెప్తున్నాను అనమాట. సో ఇవన్నీ అర్జునుడి ఫీలింగ్స్ అనమాట వార్స్ లో చూసి. ఓకే, నెక్స్ట్ శ్లోక ఎవరు? నాగరాజు మాతాజీ చదవండి. అన్మ్యూట్ లో ఉన్నారు మాతాజీ, అన్మ్యూట్ చేయండి. నా చ శ్రేయో అనుపశ్యామి. నాగరాజు మాతాజీ ఉన్నారా? ఉన్నానండి. నాచ శ్రేయో అనుపశ్యామి హత్వా స్వజనం హాహవే నా కాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ నచ శ్రేయో అనుపశ్యామి హత్వా స్వజనామాహవే న కాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ. కృష్ణ, ఈ యుద్ధంలో స్వజనమును చంపడం ద్వారా ఏ విధంగా శ్రేయస్సు కలుగుతుందో నేను కాంచలేకపోతున్నాను. తదనంతరం విజయమును గాని రాజ్యమును గాని సుఖమును గాని నేను కోరను. భాష్యము: తన నిజలాభము విష్ణువులోనే లేదా కృష్ణునిలోనే ఉన్నదని ఎరుగక బద్ధజీవులు దేహ సంబంధాల పట్ల ఆకర్షితులై అట్టి స్థితులలో సుఖభాగులమవుతామని ఆశపడతారు. జీవితపు అట్టి గుడ్డి భావనలో వారు భౌతిక సుఖానికి హేతువులను కూడా మరచిపోతారు. ఇక్కడ అర్జునుడు క్షత్రియుని నైతిక ధర్మాలను కూడా మర్చిపోయినట్టు కనిపిస్తున్నది. శ్రీకృష్ణుని ప్రత్యక్షాదేశములో యుద్ధరంగములో మరణించే క్షత్రియుడు పూర్తిగా ఆధ్యాత్మిక సాధనకి అంకితమైన సన్యాసి అనే రెండు రకాల వ్యక్తులు ఎంతో శక్తివంతము, దేదీప్యమానం అయినట్టి సూర్యమండలంలో ప్రవేశించడానికి యోగ్యులవుతారని చెప్పబడింది. బంధువుల మాట అటుంచి తన శత్రువులను చంపడానికైనా అర్జునుడు విముఖుడై ఉన్నాడు. తన వారిని చంపడం ద్వారా జీవితంలో సుఖం కలగదని అతడు తలిచాడు. అందుకే ఆకలి లేనివాడు వంట చేయడానికి ఇష్టపడినట్లుగా అతడు యుద్ధం చేయడానికి ఇష్టపడలేదు. అతడు ఇప్పుడు అడవికి వెళ్ళి వ్యర్థంగా ఒంటరి జీవితాన్ని గడపడానికి నిశ్చయించుకున్నాడు. కానీ క్షత్రియునిగా అతనికి జీవనాధారము ఒక రాజ్యం అవసరం. ఎందుకంటే క్షత్రియులు ఇతర ఏ వృత్తులలోనూ నెలకొనలేరు. కానీ అర్జునుడికి రాజ్యం లేదు. జ్ఞాతులతో సోదరులతో పోరాడి పితృదత్తమైన రాజ్యాన్ని తిరిగి పొందడము ఒక్కటే అర్జునునికి ఏకైక రాజ్య ప్రాప్తి అవకాశముగా ఉన్నది. అయినా దానిని అతడు చేయగోరడం లేదు. అందుకే అడవికి వెళ్ళి ఒంటరిగా
స్వగ్న జీవితాన్ని గడపడమే తనకు తగినదని అతడు భావించాడు. హరే కృష్ణ. సో ఇక్కడ ఏమన్నాడు, ఐ డు నాట్ సీ హౌ ఎనీ గుడ్ కెన్ కమ్ ఫ్రమ్ కిల్లింగ్ మై ఓన్ కిన్స్మెన్ ఇన్ దిస్ బ్యాటిల్, నార్ కెన్ ఐ, మై డియర్ కృష్ణ, డిజైర్ ఎనీ సబ్సిక్వెంట్ విక్టరీ, కింగ్డమ్ ఆర్ హ్యాపీనెస్. సో అర్జున్కి అట్లా ఫీలింగ్ వచ్చి, అంటే నేను వీళ్ళందరినీ చంపి నేనేం ఆనందం పడతాను. సో ఓ కృష్ణ, నేను నాకు ఈ రాజ్యం వద్దు, ఇంకా ఈ సుఖం వద్దు, నేను అడవికి వెళ్ళైనా ఉంటాను కానీ వీళ్ళని నేను చంపను అని చెప్తున్నాను అనమాట అర్జునుడు. సో అర్జునుడికి అదే క్షత్రియ ధర్మం కాబట్టి ఇంకా వేరే ఛాన్స్ లేదు, బట్ అది కూడా వద్దనుకుంటున్నాడు అర్జునుడు, ఎందుకంటే తన మెటీరియల్ అటాచ్మెంట్ అట్లా ఉందన్నమాట వాళ్ళ ఫ్యామిలీ తోటి. సో ఇవన్నీ కృష్ణుడు తన మెటీరియల్ అటాచ్మెంట్ ఎట్లా తీయాలని మనకి నెక్స్ట్ చాప్టర్ నుంచి మనకి చెప్తాడు. బట్ ఇక్కడ అన్ని అర్జునుడు తన కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ ఇస్తున్నమాట, అంటే వారు ఎందుకు చేయొద్దు, చేస్తే మనకే నష్టము అని ఇక్కడ అన్ని ఆర్గ్యుమెంట్స్ అన్ని అర్జునుడు పెడుతున్నాడు అనమాట ముందు కృష్ణుడు. ఓకే, నెక్స్ట్ అనిత. నెక్స్ట్ శ్లోక చదువుతా ప్రభుజీ ప్లీజ్. నెక్స్ట్ శ్లోక సరే. సో ఇప్పుడు శ్రీవాణి మాత చదువుతారా? అన్మ్యూట్ చేసుకోండి. ఓకే. కిం నో రాజ్యేన గోవింద, కిం నో రాజ్యేన గోవింద, కిం భోగై జీవితేన వా, కిం భోగైర్జీవితేన వా, యేషామర్థే కాంక్షితం నో, యేషామర్థే కాంక్షితం నో, రాజ్యం భోగా సుఖాని చ, రాజ్యం భోగా సుఖాని చ, తా ఇమే అవస్థితా యుద్ధే, తా ఇమే అవస్థితా యుద్ధే, ప్రాణాం త్యక్త్వా ధనాని చ, ప్రాణం త్యక్త్వా ధనాని చ, ఆచార్యా పితరా పుత్రాస్, ఆచార్య పితరా పుత్ర, తథైవ చ పితామహా, తథైవ చ పితామహ, మాతులా శ్వాసురా పౌత్రాః, మాతులా శ్వాసురా పౌత్రా, శాలా సంబంధినాస్తథా, శాలా సంబంధినాస్థితా, ఏతాన్ నాహంతుం ఇచ్ఛామి, ఏతాన్ ఆనమిచ్చామి, జ్ఞాతో అపి మధుసూదన, నాతో అపి మధుసూదన, అపి త్రైలోక్య రాజ్యస్య, అపి త్రైలోక రాజ్యస్య, ఏతో కిం ను మహీకృతే, ఏతో కిం ను మహిష్కృతే, నిహత్యా ధాతరాష్ట్రాన్నా, నిహత్య దాత్తరాష్ట్రన్య, తా ప్రీతి స్యా జనార్దన. కా ప్రీతి స్వజనార్దన. చదవాలా గురుజీ? చదవండి, ప్రాక్టీస్ చేయండి. కిం నో రాజ్యేన గోవింద, కిం భోగైర్జీవితేన వా, మేషామర్థే కాంక్షితం నో, రాజ్యం భోగా సుఖాని చ, త ఇమే అవస్థితా యుద్ధే, ప్రాణం స్వకృతా ధనాని చ, ఆచార్య పితర పుత్ర సైతేవ చ పితామహ, మాతుల్య శ్వశురా పౌత్ర శ్వాలా సంబంధినస్తదా, ఏతాన్న హంతుమిచ్చామి, నతో అపి మధుసూదన, అపి త్రైలోక రాజ్యస్య, హేతో కిం ను మహింకృతే, నిహత్య దత్తారాష్ట్రన్న, కప్రీతి సోజనార్దన. గురుజీ జర తప్పులు పోతున్నాయి గురుజీ. పర్వాలేదు, మాది మంచిగా చదువుతున్నారు, ప్రాక్టీస్ అవుతుంది మంచిగా. సో అది జస్ట్ కొన్ని శ్లోకాలు చదివితే మనకే ప్రాక్టీస్ అవుతుంది. బాగా మంచిగా చదువుతుంది. ఓ గోవింద, మేమెవరి కొరకు రాజ్యమును సుఖమును చివరకు జీవనమును కూడా కోరుచున్నామో వారందరూ ఈ యుద్ధ రంగమున సన్నద్ధులై
నిలిచి ఉండగా ఆ రాజ్యాదుల వలన మాకేమి ప్రయోజనము? ఓ మధుసూదన, గురువులు, తండ్రులు, పుత్రులు, తాతలు, మేనమామలు, మామలు, మనమలు, బావమరుదులు, ఇంకను ఇతర బంధువులు అందరూ తమ ప్రాణములను మరియు సంపదలను విడుచుటకు సంసిద్ధులై నా ఎదుట నిలబడి ఉండగా వారు నన్ను చంపగోరినను ఎందులకు వారిని చంపగోరవలను? ఓ జనార్దన, కేవలము ఈ భూలోక రాజ్యము అటుంచి ముల్లోక రాజ్యాధిపతుల పత్యమునకైనా నేను వారితో యుద్ధము చేయుటకు సిద్ధముగా లేదు. ధృతరాష్ట్రుని పుత్రులను చంపుట వలన మేమెట్టి ఆనందమును పొందగలము? భాష్యం. శ్రీకృష్ణుడు గోవులకు మరియు ఇంద్రియాలకు ఆనందమును చేకూర్చిన వాడు చొటిచే అర్జునుడు శ్రీకృష్ణ భగవానుని ఇక్కడ గోవింద అని సంబోధించను. ఈ ప్రత్యేక పద ప్రయోగము ద్వారా అర్జునుడు ఏది తన ఇంద్రియములను తృప్తిపరచగలదో శ్రీకృష్ణుడు ఎరుగవలెను సూచించుచున్నాడు. కానీ గోవిందుడు మన ఇంద్రియములను తృప్తిపరచుట కొరకై నిర్దేశించబడలేదు. కానీ మనము గోవిందుని ఇంద్రియములను తృప్తిపరచుటకు యత్నించినచో ఆ ప్రయత్నముగానే మన ఇంద్రియములు కూడా తృప్తి నొందగలవు. ప్రపంచమునందు ప్రతి మానవుడును భౌతికమున తన ఇంద్రియములను సంతృప్తి పరుచుకొనటవలెను. అట్టి తృప్తిని భగవానుడు సమకూర్చి వలెనని వాంఛించను. కానీ భగవానుడు జీవుల అర్హతల నన్ను అనుసరించే వారికి ఇంద్రియ తృప్తిని కలుగజేయును. అంతేకాని భగవానుడు కోరిన దాని అంతటిని ప్రసాదింపడు. కానీ ఏ మానవుడైనను అట్లు కాకుండా భిన్న మార్గమును చేపట్టినప్పుడు, అనగా తన ఇంద్రియ తృప్తిని కోరకుండా గోవిందుని ఇంద్రియములను సంతృప్తి పరచ యత్నించినప్పుడు గోవిందుని కృపచే జీవులు సమస్త కోరికలు తృప్తి నొందును. అర్జునకు తన జాతి మరియు కుటుంబ సభ్యులు ఎడగల దృఢమైన ప్రేమకు వారిపై అతనికి గల సహజ కరుణయే కొంతవరకు కారణమని ఇక్కడ చూపబడినది. కనుకనే అతడు యుద్ధము చేయుటకు సంసిద్ధుడుగా లేడు. సాధారణముగా ప్రతి ఒక్కరూ తమ వైభవములను బంధుమిత్రుల ఎదుట ప్రదర్శింపగోరుదురు. తన బంధుమిత్రులందరూ యుద్ధరంగమున చంపబడినచో విజయనంతరం తన సంపదలను వారితో కలిసి పంచుకొనుటకు అవకాశము లభింపపదనని అర్జునుడు భయపడుచున్నాడు. భౌతిక జీవితము నందలి భావములు ఈ విధముగా పరిగణింపబడుచుండును. కానీ ఆధ్యాత్మిక జీవితము దీనికి పూర్తిగా భిన్నమైనది. భక్తుడు ఎల్లప్పుడూ భగవానుని కోరికలను సంతృప్తి పరచదలచని కనుక భక్తుడు భగవానుడు అనుమతిస్తే భగవత్ సేవ కొరకు అన్ని రకాల సంపదలను గ్రహింపవచ్చును. భగవానుడు అనుమతించనచో ఆ భక్తుడు చిల్లి గవ్వనైనా గ్రహింపరాదు. అర్జునుడు తన బంధువులను చంపగోరవలేదు. వారిని చంపవలసియే వచ్చినచో శ్రీకృష్ణుడే స్వయముగా వారిని సంహరింపవలెను అతడు వాంఛించెను. ఈ సందర్భమున యుద్ధ రంగమునకు రాకముందే శ్రీకృష్ణుడు వారందరినీ చంపి ఉండేననియు మరియు తాను శ్రీకృష్ణునికి సాధనము మాత్రమే కావలసి ఉన్నదని అర్జునుడు ఎరుగలేకున్నాడు. ఈ సత్యము రాబో అధ్యాయమునందు వివరింపబడును. భగవాని సహజ భక్తుడైన అర్జునుడు దుష్టులైన తన దయాదుల మరియు సోదరుల పట్ల ప్రతీకారం చేయగోరలేదు. కానీ భగవానుడు వారందరూ చంపబడలేనని సంకల్పించెను. భగవత్కుడై ఉండెడను దుష్టుని పట్ల ప్రతీకారము చేయగోరడు. కానీ భక్తుల ఎడ దుష్టులు చేయ దోషములను భగవానుడు ఏమాత్రము సహింపడు. భగవానుడు తన విషయమున ఎవరినైనా క్షమింపవచ్చునేమో కానీ తన భక్తులకు హాని చేసిన
వారినెవ్వరిని క్షమింపడు. కనుకనే అర్జునుడు దుష్టులను క్షమింపగోరినను భగవానుడు వారిని సంహరింపవలెననే నిశ్చయించెను. హరే కృష్ణ. హరే కృష్ణ గురుజీ. ఇక్కడ ఏమంటారు? ఓ గోవింద, of what avail to us are a kingdom, happiness, or even life itself, when all those for whom we may desire them are now arrayed on this battlefield. O Madhusudana, when teachers, fathers, sons, grandfathers, maternal uncles, fathers-in-law, grandsons, brothers-in-law, and other relatives are ready to give up their lives and properties and are standing before me, why should I wish to kill them, even though they might otherwise kill me? O maintainer of all living entities, I am not prepared to fight with them, even in exchange for the three worlds, let alone this earth. What pleasure will we derive from killing the sons of Dhritarashtra? ఇక్కడ కూడా అర్జునుడు ఏమేమి ఆర్గ్యుమెంట్స్ పెడుతున్నా అంటే, లైక్ జనరల్ గా ఎవరన్నా తన సంపాదన వస్తే వేరే ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసుకుందాం అనుకుంటారు. అప్పుడే జనరల్ గా హౌస్ వార్మింగ్ అయినా, పెళ్లిళ్ళైనా, శుభకార్యమైనా అందరు ఫ్రెండ్స్ కి ఇచ్చి పెట్టుకుందామని చేసుకుంటాడు. సో ఇక్కడ అర్జునుడు ఎవరు వాళ్ళ బంధువులతోనే ఫైట్ చేస్తున్నాడు. సో ఆ రాజ్యం కూడా తన వచ్చినా అని ఆ ఎవరితో షేర్ చేసుకున్నాడు, ఎవరు లేరు షేర్ చేసుకోవడానికి, ఎందుకంటే అందరు చనిపోయింది కాబట్టి. సో అట్లా ఆర్గ్యుమెంట్స్ పెడుతున్నాడు అంట. సో వాళ్ళందరూ చంపి ఏం లాభం, మనం ఆ తర్వాత రాజ్యం భోగించినా మనకి ఏం లాభం, ఎందుకంటే మనకి వేరే వాళ్ళు నుంచి పెట్టుకోవడానికి ఏం లేదు. సో ఇట్లా తన నేచర్ బట్టి ఎందుకంటే తన మెటీరియల్ అటాచ్మెంట్ ఉంది అర్జునుడికి, ఫ్యామిలీ మెంబర్స్ మీద, తన బాడీ మీద, తన రిలేటివ్స్ మీద, అందరికీ. అందుకే ఈ ఆర్గ్యుమెంట్స్ అన్ని పెడుతున్నాడు కృష్ణుడు ముందుకి మన. ఓకేనా? నెక్స్ట్ శ్లోక. అనితక్క ఇప్పుడు చదువుతావా? నెక్స్ట్ రౌండ్ లో చదువుతావా? బాగా వెళ్ళిండు అందుకోసమే చదవాలి గురుజీ. అనితక్క చదువుతా. అనితక్క చదివిన తర్వాత మంచి. పాపం ఏవాశ్రయేత్ అస్మాన్, పాపం ఏవా ఆశ్రయేత్ అస్మాన్, అద్వైతాన్ ఆతతాయినః, అద్వైతాన్ ఆతతాయినః, తస్మాన్ నార్హా వయం హంతుం, తస్మాన్ నారా వయం హంతుం, దాతరాష్ట్రాన్ సబాంధవాన్, దార్తరాష్ట్రాన్ సబాంధవాన్, స్వజనం హి కథం హత్వా, స్వజనం హి కథం హత్వా, సుఖినః స్యామ మాధవ, సుఖినః స్యామ మాధవ. పాపం ఏవం ఆశ్రయతే అస్మాన్, అద్వైతానా తతాయినః, తస్మాన్ నారా వయం హంతుం, దాతరాష్ట్రాన్ సబాంధవాన్, స్వజనం హి కథం హత్వా, సుఖినః స్యామ మాధవ. So will overcome us if we slay such aggressors. Therefore, it is not proper for us to kill the sons of Dhritarashtra and our friends. What should we gain, O Krishna, husband of the goddess of fortune, and how could we be happy by killing our own kinsmen? Purport. According to Vedic injunctions, there are 6 kinds of aggressors. Number 1, a poison giver. 2, one who sets fire to the house. 3, one who attacks with deadly weapons. 4, one who plunders riches. 5th, one who occupies another's land. And 6, one who kidnaps a wife. Such aggressors are at once to be killed, and no sin is incurred by killing such aggressors. Such killing of aggressors is quite befitting any ordinary man. But Arjuna was not an ordinary person. He was a saintly ordinary man. But Arjuna was not an ordinary person. He was saintly by character. Sorry, Prabhuji. By character. And therefore, he wanted to deal with them in saintliness. This kind of saintliness, however, is not for a
Kshatriya, although a responsible man in the administration of a state, is required to be saintly. He should not be cowardly. For example, Lord Rama was so saintly that people even now are anxious to live in the kingdom of Lord Rama, Ramarajya. But Lord Rama never showed any cowardice. Ravana was an aggressor against Rama because Ravana kidnapped Rama's wife Sita, but Lord Rama gave him sufficient lessons, unparalleled in the history of the world. In Arjuna's case, however, one should consider the special type of aggressors, namely his own grandfather, own teacher, friends, sons, grandsons, etc. Because of them, Arjuna thought that he should not take the severe steps necessary against ordinary aggressors. Besides that, saintly persons are advised to forgive. Such injunctions for saintly persons are more important than any political emergency. Arjuna considered that rather than kill his own kinsmen for political reasons, it would be better to forgive them on grounds of religion and saintly behavior. He did not, therefore, consider such killing uh, profitable, profitable simply for the matter of temporary bodily happiness. After all, kingdoms and pleasures derived therefrom are not permanent. So why should we risk his life and eternal salvation by killing his own kinsmen? Arjuna's addressing of Krishna as Madhava, or the husband of the goddess of fortune, he is also significant in his connection. He wanted to point out to Krishna that as the husband of the goddess of fortune, he should not induce Arjuna to take up a matter which would ultimately bring about misfortune. Krishna, however, never brings misfortune to anyone, to say nothing of his devotees. Hare Krishna. సో ఇక్కడ ఏమంటున్నారు, సిన్ అర్జున చెప్తున్నాడు కృష్ణుడికి ఇంకో ఆర్గ్యుమెంట్ ఏం పెడుతున్నాడు, సిన్ విల్ ఓవర్కమ్ అస్ ఇఫ్ వి స్లే సచ్ అగ్రెసర్స్, దేర్ఫోర్ ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ ఫర్ అస్ టు కిల్ ద సన్స్ ఆఫ్ ధృతరాష్ట్ర అండ్ అవర్ ఫ్రెండ్స్. వాట్ షుడ్ వి గెయిన్ ఓ కృష్ణ, హస్బెండ్ ఆఫ్ ద గాడెస్ ఆఫ్ ఫార్చ్యూన్, అండ్ హౌ కుడ్ వి బీ హ్యాపీ బై కిల్లింగ్ అవర్ ఓన్ కిన్స్మెన్. సో ఇక్కడ జనరల్ గా ఆకతాయిని అని తెలుగులో అంటారు సంస్కృతం, అంటే లైక్ అగ్రెసర్స్ ఉంటారు కొంతమంది. అగ్రెసర్స్ అంటే వాళ్ళు మనము ఏం చేయకపోయినా వాళ్ళు మన మీద దాడి చేస్తారు. అట్లాంటి వాళ్ళు లైక్ 6 types ఆఫ్ అగ్రెసర్స్ ఉన్నాయి. ఎవరంటే మనకి ఎవరైనా పాయిజన్ ఇచ్చేవాళ్ళు, మనకి పాయిజన్ తెలియకుండా మనకు పాయిజన్ ఇచ్చేవాళ్ళు. ఇంకనేమో వన్ హూ సెట్స్ ఫైర్ ఆఫ్ ద హౌస్, మన ఇల్లు కాల్చడానికి ప్రయత్నించేవాళ్ళు. ఇంకనేమో వన్ హూ అటాక్స్ ఇన్ డెడ్లీ వెపన్స్, అంటే మన చంపనికి వెపన్స్ తోటి వచ్చిన వాళ్ళు. ఇంకనేమో వన్ హూ ప్లండర్స్ రిచెస్, మన ఆస్తులంతా దోచుకుని పోవాలనుకున్న వాళ్ళు. ఇంకా వన్ హూ ఆక్యుపైస్ అనదర్స్ ల్యాండ్, సో మన ల్యాండ్ కబ్జా చేసుకున్న వాళ్ళు. ఇంకెవరన్నా వైఫ్ ని కిడ్నాప్ చేశారు. సో ఇలాంటి 6 types ఆఫ్ అగ్రెసర్స్ ఉంటారు. ఈ అగ్రెసర్స్ ని చంపినా పాపం దాకదన్నమాట మనకి. అంటే ఇట్లాంటి వాళ్ళు మన మీద దాడి చేస్తే వాళ్ళని చంపినా మనకి పాపం అంటుకోదన్నమాట. ఎందుకంటే ఆ అగ్రెసర్స్ ని చంపాల్సింది మన మీద, ఎందుకంటే మన ప్రొటెక్షన్ కోసము. అయితే ఇక్కడ ఇవన్నీ లైక్ కౌరవులు అర్జునుడి మీద చేసిండ్రు, కానీ అర్జునుడు ఈ నార్మల్ పర్సన్స్ చంపడానికి కూడా ఏమి వెనుకపోదు అనమాట. కానీ అర్జునుడు ఏం చేస్తే ఆయనకి సెయింట్లీ క్వాలిటీస్ ఉన్నాయి, అంటే లైక్ రిషి క్వాలిటీస్ ఉన్నాయి. కాబట్టి అయినా వాళ్ళు ఇంత పాపాలు చేసిన కదా అయినా వాళ్ళని క్షమిస్తాము అని అర్జునుడు రెడీ అవుతాడు అనమాట, వాళ్ళని కౌరవుని క్షమించడానికి. అయితే అది కరెక్ట్ కాదని కృష్ణుడు మనకి నెక్స్ట్ శ్లోకాల్లో చెప్తాడు. అంటే సో అంటే వీళ్ళందరితో మాధవ అంటే మాధవ అంటే గాడెస్ ఆఫ్ హస్బెండ్ ఆఫ్ ద గాడెస్ ఆఫ్ ఫార్చ్యూన్. అంటే కృష్ణుడు లక్ష్మీదేవి పతి కాబట్టి మాధవ అంటే ఇట్లా చంపితే మనకి ఇంకా మిస్ఫార్చునే వస్తుంది ఎంత అని అర్జునుడు మళ్ళీ ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు కృష్ణుడు. ఇట్లా మనం చంపొద్దు మన ఫ్యామిలీ మెంబర్స్ ని అని పెట్టినాడు. వంశీ చదువుతావా? వంశీ ప్రభు నెక్స్ట్ శ్లోక అది అన్మ్యూట్ చేసుకోవాలి. ఏమైనా డౌట్ ఉందా ఇక్కడ?
అనితక్క నీది అయిపోయింది కదా, ఓకే. నెక్స్ట్ వంశీ ప్రభు చదవండి, అన్మ్యూట్ చేసుకోండి. యది అపి ఏతే నా పశ్యంతి. వంశీ ప్రభు ఉన్నా, అన్మ్యూట్ చేసుకో. యద్యపేతే నా పశ్యంతి లోభోపహతా చేతసః కులక్షయ కృతం దోషం మిత్రద్రోహే చ పాతకం కథం నా జ్ఞేయం అస్మాభిః పాపాద్ అస్మాన్ నివర్తితుం కులక్షయ కృతం దోషం ప్రాపస్యాబ్ధిర్జనార్దన. శ్లోకం చదివి యద్యపతే నా పశ్యంతి లోభోపహతచేతస కులకక్షయ కృతం దోషం మిత్రదోహ పాతకం కథం నా జ్యేష్ఠమస్మాభి పాపాదస్మాద్ వర్తితం కులక్షయ కృతం దోషం ప్రపశ్య జనార్దన. ఓ జనార్దన, ప్రభుజీ నన్ను మర్చిపోయారు. ఏం మాతాజీ? నన్ను మర్చిపోయారు నేను నెక్స్ట్ వస్తా ప్రభుజీ. మళ్ళీ రెండో రౌండ్ వస్తుంది, మీ రౌండ్ వస్తుంది నెక్స్ట్. ఇంకా సంజయ్ మాతాజీ వస్తారు. ఓకే. ఓ జనార్దన, లోభంచే అవతరింపబడిన హృదయంలో గల వీరందరం కుల సంహారం నందు గాని బంధువులతో గాని కలహం నందు గాని దోషం గాంచున్నారు. వంశనాశనం నందు దోషము గాంచిన కలిగిన మేమెందులో పెట్టి పాపకార్యం నందు నియుక్తులం కావలేము. భాష్యము. ప్రతిపక్షమున వారు ఆహ్వానించినప్పుడు శత్రుడు యుద్ధమును చేయుట గాని జూదమాడుట గాని నిరాకరింపరాదు. కావున అట్టి నియమం అనుసరించి అర్జునుడు యుద్ధం చేయడం నిరాకరింపరాదు. ఎందుకనగా అతడు దుర్యోధన పక్షం వారిచే యుద్ధమునకు ఆహ్వానింపబడెను. ఈ సందర్భంగా అట్టి సవాళ్ళ వలన కలిగేడి ప్రభావం ప్రతిపక్షము వారు గుర్తింపలేకున్నారని అర్జునుడు భావించారు. కానీ అర్జునుడు దుష్ఫలితములను చూడగలిగే ప్రతిపక్షము వారే ఆ సవాళ్ళను అంగీకరింపలేకపోయాను. ఫలితము మంచిదైన నియములను ఖచ్చితము పాటింపవచ్చును. కానీ ఫలితము విరుద్ధమైనప్పుడు నియమములను కట్టుబడి జాడజాలరు. ఈ విధమైన మంచి చెడులను ఆలోచించే అర్జునుడు యుద్ధము చేయరాదని నిశ్చయించాను. సో ఇక్కడ ఏమన్నా ఇంకా, ఓ జనార్దన, although these men, their hearts overtaken by greed, see no fault in killing one's family or quarreling with friends, why should we, who can see the crime in destroying a family, engage in these acts of sin? సో ఇక్కడ అర్జునుడు కూడా మళ్ళీ కృష్ణుడితో ఏం ఆర్గ్యుమెంట్ పెడుతున్నాడు ఏంటంటే, ఓ జనార్దన, సో వీళ్ళందరికీ although these men, their hearts overtaken by greed, సో వీళ్ళ కౌరవులకి అంటే ఆశతోటి, వాళ్ళు గ్రీడ్ తోటి వాళ్ళు వేరేళ్ళని చంపాలనుకున్నా వేరేళ్ళని చంపడం వల్ల పాపం అనిపిస్తుంది వాళ్ళకి. కానీ మనకి తెలుసు కదా, మనకి బుద్ధి ఉంది, కౌరవులాగా మనకి కాకుండా మనకి బుద్ధి ఉంది కాబట్టి మనం ఎందుకు వాళ్ళలాగా ఫైటింగ్ చేయాలి, అందుకే మనం యుద్ధం చేయొద్దు అని కృష్ణుడితో అంటున్నాడు అన్నమాట ఇక్కడ. ఓకే, నెక్స్ట్ శ్లోక సంధ్యా అనమాట. కులక్షయ ప్రణశ్యంతి కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా సనాతనః ధర్మే నష్టే కులం కృష్ణం అధర్మో అభిభవతి ఉత. కులక్షేము వలన ప్రణశ్యంతి కులధర్మః సనాతనః ధర్మే నష్టే కులం అధర్మో అభిభవతి ఉత.
కృత్సమధర్మో అభిభవతి ఉత. కులక్షేము వలన శాశ్వతమైన వంశాచారం నశించిపోతుంది. ఆ విధంగా వంశంలో మిగిలిన వారు అధర్మపరులవుతారు. భాష్యము: వంశంలోని వారు సక్రమంగా వృద్ధి చెంది ఆధ్యాత్మిక విలువలను పొందే విధంగా సహాయపడడానికి అనేకమైన ధర్మాలు, ఆచారాలు వర్ణాశ్రమ పద్ధతిలో ఉన్నాయి. పుట్టుక మొదలు మృత్యువు కొరకు ఉన్నట్టి వంశంలోని అట్టి సంస్కారాలకు పెద్దలే బాధ్యత వహించాలి. కానీ పెద్దల మరణంతో వంశంలోని అటువంటి సంస్కార కర్మలు ఆగిపోతాయి. అప్పుడు వంశంలో మిగిలిన పిన్నలు అధర్మయుత అలవాట్లను తయారు చేసుకొని తద్వారా ఆధ్యాత్మిక ముక్తికి అవకాశాన్ని కోల్పోతారు. అందుకే ఏ ఉద్దేశంతోనైనా వంశ పెద్దలను వధించకూడదు. హరే కృష్ణ. ఇక్కడ కూడా అర్జునుడు మంచి పాయింట్ పెట్టాడు కృష్ణుడు. ఏమై with the destruction of the family dynasty, the eternal family tradition is vanquished, and thus the rest of the family becomes involved in irreligion. సో జనరల్ గా ఇక్కడ పెద్దలు ఎవరైనా మన ఆచారాలు అన్నిటిని చెప్తారన్నమాట పిల్లలకి. సో అయితే మనం పెద్దల్ని చంపితే ఇంకా మిగతా జనరేషన్స్ ఉంది, మిగతా పిల్లలందరూ ఇర్రిలిజన్ అంటే ధర్మం పాటించరు, అందుకే మనం పెద్దోళ్ళని చంపొద్దు అని చెప్తున్నాను. ఇక్కడ నాగరాజు మాతాజీ లేరా? డ్రాప్ అయ్యారా? ఓకే సరే, అనిత గారు చదువుతాం. అధర్మాభిభవాత్ కృష్ణ అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియాః స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణసంకరః. అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణసంకరః. When Prabhuji? When irreligion is prominent. When irreligion is prominent in the family, O Krishna, the women of the family become polluted, and from the degradation of womanhood, descendant of Vrishni comes unwanted progeny. Purpose: good population in human society is the basic principle for peace, prosperity, and spiritual progress in life. The Varnashrama religious principles were so designed that the good population would prevail in society for the general spiritual progress of state and community. Such population depends on the chastity and faithfulness of its womanhood. As children are very prone to be misled, women are similarly very prone to degradation. Therefore, both children and women require protection by the elder members of the family. By being engaged in various religious practices, women will not be misled into adultery. According to Chanakya Pandita, women are generally not very intelligent and therefore not trustworthy. So the different family traditions of religious activities should always engage them and use their chastity and devotion will give birth to a good population eligible for participating in the Varnashrama system. On the failure of such Varnashrama dharma, naturally the women became free to act and mix with the men, and thus adultery indulged in at the risk of unwanted population. Irresponsible men also provoke
adultery in society, and these unwanted children flood the human race at the risk of war and pestilence. Hare Krishna Prabhu. వెన్ అర్జునుడు ఇంకో ఆర్గ్యుమెంట్ ఏం పెట్టినాడు ఇక్కడ కృష్ణ ముందు, వెన్ ఇర్రిలిజన్ ఈస్ ప్రామినెంట్ ఇన్ ద ఫ్యామిలీ, ఓ కృష్ణ, ద ఉమెన్ ఆఫ్ ఫ్యామిలీ బికమ్ పొల్యూటెడ్, అండ్ ఫ్రమ్ ద డిగ్రేడేషన్ ఆఫ్ ఉమెన్హుడ్, ఓ డిసెండెంట్ ఆఫ్ వృష్ణి, కమ్స్ అన్వాంటెడ్ ప్రోజని. అంటే ఇక్కడ వృద్ధులు అంటే పెద్దవాళ్ళు, ఇంటి పెద్దవాళ్ళు లేకుంటే ఫ్యామిలీలో అయితే ఉమెన్, జనరల్ గా ఉమెన్ అండ్ చిల్డ్రన్ వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తారు, వేరే వాళ్ళు బయట వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తారు. అందుకే వాళ్ళ వల్ల ఉమెన్హుడ్ వాళ్ళు డిగ్రేడ్ అయిపోతారు, ఇంకా అన్వాంటెడ్ పాపులేషన్ పెరిగిపోతుంది అని చెప్తున్నాను అనమాట. సో ఇక్కడ జనరల్ గా అంటే వర్ణాశ్రమ సిస్టమ్ లో కూడా అందుకే ఉమెన్ అండ్ చిల్డ్రన్ ని ప్రొటెక్ట్ చేయాలని చెప్పింది. అంటే వాళ్ళని ఫ్రీడమ్ తీసుకున్నట్టు కాదు, కానీ కాకపోతే ఉమెన్ బై నేచర్ దే రిక్వైర్ సపోర్ట్ అనమాట. అంటే ఫ్యామిలీ మెంబర్ సపోర్ట్ ఇవ్వాలి వాళ్ళు, అంటే ఫాదర్ కానీ హస్బెండ్ కానీ ఇంకా సన్ కానీ ఉమెన్ ని ప్రొటెక్ట్ చేయాలి. అది వాళ్ళ మంచి కోసం. సో అప్పుడు సొసైటీ మంచి ఉంటుంది. లేదు ఫ్రీగా ఉద్దేశం అనుకో, అప్పుడు ఉమెన్ బికమ్ వాళ్ళకి నష్టము, ఇంకా సొసైటీ కూడా నష్టము. సో అందుకే ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఆర్ ఆల్వేస్ బి ప్రొటెక్టెడ్. అది మన హిందూ ధర్మం అండ్ వర్ణాశ్రమ సిస్టమ్ లో ఉంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నాగరాజు మాతాజీ లేదు కదా, ఓకే, శ్రీవాణి మాతాజీ చదవండి. శంకరో నరకాయైవ శంకరో నరకావైవ కులజ్ఞానాం కులస్య చ కులజ్ఞానాం కులస్య చ పతంతి పితరో యేషాం పతంతి పితరో హేషాం లుప్తపిండోదక క్రియాః లుప్తపిండోదక క్రియా. శంకరో నరకాయవ కులజ్ఞానం కులస్య చ పతంతి పితరో హేషాం లుప్తపిండోదయ క్రియా. అవాంఛిత సంతానము వృద్ధియగుట చేత కుటుంబము వారికిని కుటుంబ ఆచారమును నాశనము చేసిన వారి ఊరికి నరక జీవితము సంప్రాప్తించును. పిండోదక క్రియలు సంపూర్ణముగా నిలిచివేయుచుటనే అట్టి అధర్మ కుటుంబములకు చెందిన పితరులు పతనము నొందురు. భాష్యం. కర్మకాండకు సంబంధించిన విధులననుసరించి వంశములోని పితరులకు నియమసారముగా పిండోదక ప్రదానముతో పితృతర్పణములు చేయవలసిన అవసరము గలదు. విష్ణువును ఆరాధించుట ద్వారా ఈ పిండోదక ప్రదానము జరపబడును. ఎందుకనగా విష్ణు భగవానుడికి అర్పించిన ఆహారమును ప్రసాదముగా స్వీకరించుట చేత సమస్త పాప ఫలములను నశించును. కొన్ని మార్లు పితరులు వివిధ రకాల పాప ఫలితములు అనుభవించుచుండు వచ్చును. మరికొందమార్లు వారికి తిరిగి స్థూల దేహము లభింపక భూత ప్రేతములుగా సూక్ష్మ దేహమునందే బలవంతముగా నిలుపవలసి వచ్చును. కానీ వారి సంతానము వారికి భగవత ప్రసాదమును అర్పించినచో ఆ పితరులు భూత ప్రేత రూపముల నుండి మరియు ఇతర దుర్భర జీవన పరిస్థితుల నుండి విడుదల పొందగలుగుతురు. పితరులకు అట్లు ఆ సహాయము చేయుట ఒక వంశాచారము. వాస్తవమునకు భక్తి ముక్తి సేవ యందు నెలకొనిది వారు అట్టి కర్మకాండలను తప్పక చేయవలను. కానీ భక్తియుక్తి సేవ యందు నెలకొని నట్టు వారు అట్టి కర్మలను చేయనవసరము లేదు. కేవలం భక్తి ముక్తి సేవ యందు నెలకొనుట ద్వారానే మానవుడు తమ వేల కొలది పితృదేవతలను వారు అనుభవించు అన్ని రకాల దుఃఖముల నుండి విముక్తులను చేయగలను. ఈ విషయమే శ్రీ భాగవతము నందు ఇట్లు చెప్పబడినది. నేను చదువుతాను, చూడండి ఒకసారి. దేవర్షి భూతాప్త నృణాం పితృనాం నా కింకరో నాయం రినీచ రాజన్
సర్వాత్మనా యా సర్వానాం శరణ్యం గతో ముకుందం పరిహృత్య కర్తం. ట్రై చేసావా? దేవర్ష భూతాత్మనృణాం పితృణాం కింకరో నాయామృణి చ రాజన్ సర్వాత్మనాయం శరణ్యం గతో ముకుందం హరివృత కర్తుం. సమస్త ధర్మములను విడిచి ముక్తి నొసగడే ముకుందుని పాదర విందములను ఆశ్రయించిన వాడు మరియు తాను చేపట్టిన భక్తి మార్గమును నందు పూర్తి శ్రద్ధను కలిగినట్టే వ్యక్తికి దేవతల పట్ల, ఋషుల పట్ల, కుటుంబము పట్ల, పితృదేవతల పట్ల ఎట్టి విధులు గాని బాధ్యతలు గాని లేవు. అతడు వారికి రుణపడి ఉండడు. దేవాది దేవునికి భక్తి ముక్తి సేవ చేయుట ద్వారా అట్టి ఆ బాధ్యతలన్నీ సహజముగా నిర్వింపబడును. హరే కృష్ణ. ఇక్కడ ఏమంటున్నారు అర్జునుడు, ఇక్కడ ఏమన్నాడు, అన్ ఇంక్రీజ్ ఆఫ్ అన్వాంటెడ్ పాపులేషన్ సర్టెన్లీ కాజెస్ హెల్లిష్ లైఫ్ బోత్ ఫర్ ద ఫ్యామిలీ అండ్ ఫర్ దోస్ హూ డిస్ట్రాయ్ ద ఫ్యామిలీ ట్రెడిషన్. The ancestors of such corrupt families fall down because the performance of offering them food and water are entirely stopped. సో ఇక్కడ అర్జున్ మళ్ళీ ఇంకా ఆర్గ్యుమెంట్ కృష్ణుడు ఏం పెడతా అంటే, సో ఇలా మనం ఫ్యామిలీ పెద్దలు చంపడం వల్ల ఈ లైఫ్ అంతా హెల్లిష్ అయిపోతుంది. సో ఇంకోటి ఏంటంటే, మనము అన్వాంటెడ్ పాపులేషన్ వల్ల ఈ ఫ్యామిలీ ట్రెడిషన్ కూడా మారిపోతాయి. ఏంటంటే జనరల్ గా మనము ఇంట్లో పెద్దలు చనిపోతే వాళ్ళకి పిండోదక క్రియ చేస్తాం, పిండం పెడతాము. అయితే అది ఎందుకు పెడతారని ఇక్కడ ప్రభుపాద మన ఎక్స్ప్లెయిన్ ఏంటంటే, అప్పుడు ఎందుకంటే అందరు మన పితరులు అంటే మన ఫోర్ ఫాదర్స్ వాళ్ళు చనిపోతే జనరల్ వాళ్ళకి వేరే బాడీ వస్తుంది, ఇంకోటి బాడీ రాకుండా కొంతమందికి వాళ్ళు గోస్ట్ అంటే భూత పేత పిశాచ లాగానే ఉండిపోతారు. అంటే వాళ్ళకి సటిల్ బాడీ ఉంటుంది, గ్రాస్ బాడీ రాదనమాట. అయితే అప్పుడు మనం విష్ణు ప్రసాదం పెడితే వాళ్ళకి ఆ ప్రసాదం తిని వాళ్ళకి అట్లీస్ట్ నెక్స్ట్ లైఫ్ లో వాళ్ళకి గ్రాస్ బాడీ వస్తుంది అనమాట. సో వాళ్ళు అంటే అందుకే పిల్లల నుంచి పుత్ర అంటే పుత్ అనే ఒక హెలిష్ ప్లానెట్ ఉంది, ఆ ప్లానెట్ నుంచి విముక్తి కలిగించేవాడిని అందుకే పుత్రుడు అంటారు. సో ఆ పుత్రుడు అంతే ఇంపార్టెంట్ అనమాట ఫ్యామిలీకి. అంటే ఆ ఫోర్ ఫాదర్స్ ని వాళ్ళు రిలీజ్ చేయగలుగుతారు అనమాట ఆ హెలిష్ ప్లానెట్స్ నుంచి. సో ఇలా మనము అవి చేయకపోతే మన ఫోర్ ఫాదర్స్ ని కూడా మనము సఫర్ చేసినట్టు అవుతుంది. అందుకే కృష్ణ మనము ఈ వార్ చేయొద్దు అని ఇక్కడ అర్జునుడు డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్ పెడుతున్నాడు అనమాట కృష్ణుడి ముందు అన్ని. సో అవన్నీ మనకి నెక్స్ట్ చాప్టర్ లో కృష్ణుడు చెప్తాడు ఏది సరైనది ఏది సరైనది కాదు అని మనకి నెక్స్ట్ చాప్టర్ చెప్తాడు. సో ఇంకా 4 verses ఉన్నాయి చాప్టర్ లో మనం కంప్లీట్ చేద్దాం. ఇంకోటి పుత్రుడు అంటే పున్నామ నరకం నుంచి తప్పించేవాడిని పుత్రుడు అంటారు ప్రభుజీ. ఇంకొకటి ఇక్కడ చాప్టర్ అంటే 40వ చాప్టర్ దాంట్లో శ్లోకంలో చాణక్య పండితుని అభిప్రాయాన్ని బట్టి స్త్రీలు సాధారణంగా తెలివి కలవారు కానందున నమ్మకం ఉంచదగిన వారు కారు అని అంటుండ్రు. అంటే సాధారణంగా తెలివి కల వాళ్ళు ఎందుకు ఉండరు, వాళ్ళు ఎందుకు నమ్మకం ఉండకూడదు? స్త్రీలు కూడా కదా. అది అంటే మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఏంటంటే మన బాడీ సైకోఫిజికల్ నేచర్ అనమాట. అంటే మెన్ కి ఒక నేచర్ వస్తుంది, ఉమెన్ కి ఒక నేచర్ వస్తుంది. సో జనరల్ అంటే అభక్తులు కాకపోతే, భక్తులు అయితే అందరి ఈక్వల్ సేమ్ ఉంటుంది. భక్తులు కాకపోతే జనరల్ గా వాళ్ళు అంటే స్త్రీకి లెస్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. అంటే కానీ భగవంతుడు స్త్రీకి వేరే ఇంటెలిజెన్స్ ఇచ్చిండు. సో కొన్ని మెన్ చేయాల్సిన కొన్ని పనులు ఉంటాయి, కొన్ని స్త్రీలు చేయాల్సిన పనులు ఉంటాయి. ఇప్పుడు స్త్రీస్ ఏమో వాళ్ళు గర్భిణి కాగలుగుతారు, కానీ మెన్ గర్భవంతుడు కాగలుగుతారు లేడు. సో వాళ్ళకి ఆ స్పెషల్ క్వాలిటీ ఉంది. అట్లనే సో ఎందుకంటే జనరల్ గా స్త్రీకి మెన్ ప్రొటెక్షన్ కావాలి కాబట్టి జనరల్ గా వాళ్ళు కొంచెం క్లెవర్ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు వేరే వాళ్ళని నమ్ముతారు. అంటే వాళ్ళు వేరే వాళ్ళ ప్రొటెక్షన్ కోసం వాళ్ళు ఏదైనా చేయగలిగితే రెడీ ఉంటారు. అందుకే దాన్ని అంటే ట్రస్ట్ వర్ది కాదని చెప్పారు. ఎందుకంటే స్త్రీ వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఓసారి వాళ్ళు చీటింగ్ కూడా చేస్తారు, హస్బెండ్ తో కానీ ఫ్యామిలీ మెంబర్స్ తో కానీ. ఇంకోటి స్త్రీ క్వాలిటీ ఏంటంటే స్త్రీ బటర్ లాగా అంటారు. అంటే ప్రభుపాద చెప్తారు స్త్రీ ఇస్ లైక్ ఎ ఫైర్, అంటే మంటలాగా, అండ్ మెన్ ఆర్ లైక్ ఎ బటర్. సో ఆ రెండింటిని దగ్గర పెట్టారు. ఎందుకంటే లైక్ ఓన్లీ రిలేషన్షిప్ వైఫ్ అండ్ హస్బెండ్ ని కలిసి ఉండాలంటారు. అందుకే
ఇప్పుడు అంటే ఇవాళ రేపు అంతా ఇప్పుడు కాలం చెప్పింది కానీ ఇంత ముందు గుడిలో కానీ స్కూల్లో కానీ ఎక్కడైనా లేడీస్ సపరేట్ ఉంటుండే, మెన్ సపరేట్ ఉంటుండే. ఎందుకంటే ఆ అట్రాక్షన్ రావద్దని. ఎందుకంటే మెన్ ఉమెన్ ఉందనుకో, ఉమెన్ అంటే ఆటోమేటిక్ అంటే ఉమెన్ ఈజ్ లైక్ ఫైర్ అంటే మంటలాగా, అండ్ మెన్ ఏమో ఈజ్ లైక్ బటర్ వెన్నలాగా. సో ఆటోమేటిక్ గా వెన్న ఫైర్ దగ్గర పోతే ఆటోమేటిక్ కరిగిపోతుంది. నువ్వు ఎంత ఆపాలనుకున్నా కరిగిపోతుంది. అందుకే ఆ రెస్ట్రిక్షన్ పెట్టినమాట ఫ్యామిలీలో కానీ బయట సొసైటీలో కానీ స్త్రీ అండ్ పురుషుడు కలిసి తిరగొద్దు అని. అది మన ప్రొటెక్షన్. అది నిజమే ప్రభు. కానీ ఇక్కడ తెలివి కలవారు కానందున అని అన్నాడు, నమ్మకం ఉంచదగిన వారు కాదు అన్నాడు. నమ్మకం ఉంచదగొద్దంటే స్త్రీలే అంటే పురుషులు కూడా ఉండొచ్చు కదా. స్త్రీలు మహాపతివ్రతలు ఉన్నారు. సుమతి ఉంది, అనసూయ ఉంది, వీళ్ళందరూ ఉన్నారు. అది అందుకే నేను చెప్తున్నాను, అంటే మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. అంటే ఇది జనరల్ స్వభావం. ఇది భక్తులైతే వేరే, అనసూయ వీళ్ళందరూ వాళ్ళ భక్తులు కాబట్టి వాళ్ళకి తెలివి ఉంది. వాళ్ళు ఈవెన్ హస్బెండ్స్ ని కూడా కంట్రోల్ చేయగలరు, దేవతలను కూడా రప్పించగలుగుతారు. కాకపోతే ఇది జనరల్ నేచర్ అనమాట. జనరల్ నేచర్ ఉమెన్ అంటే వాళ్ళు భక్తులు కాకపోతే వాళ్ళు వేరే వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయగలుగుతారు. వీళ్ళు కూడా వేరే వాళ్ళని మెన్స్ ని కూడా ఎక్స్ప్లాయిట్ చేయగలుగుతారు. అంటే పురుషుల్లో కూడా ఉంటారు కదా నమ్మకం. పురుషుల్లో కూడా ఉంటారు అండి. అందరు మనం మెన్ అన్నప్పుడు చీటింగ్ నేచర్ ఉంటుంది. మనకు 4 క్వాలిటీస్ అనుకున్నాం కదా. ఏంటి, వీఆర్ లైక్ అవర్ సెన్సెస్ ఆర్ ఇంపర్ఫెక్ట్, వీఆర్ చీటింగ్ మెంటాలిటీ. మనం ఇంట్రడక్షన్ చదువుకున్నాం కదా, వీఆర్ చీటింగ్ మెంటాలిటీ, వీఆర్ లైక్ ఇన్ ఇల్యూషన్. సో ఇవి పురుషులకి స్త్రీకి. యాక్చువల్ గా చూస్తే మెన్ అయినా పురుషుడు అంటే ఒక్కడే పురుషుడు ఉన్నారు, కృష్ణుడు. మిగతా అందరూ ప్రకృతి అనమాట. అంటే వీళ్ళందరూ మనము ఎంజాయ్డ్ అండ్ ఎంజాయర్ అంటారు. ఎంజాయర్ ఎవరెవరు, ఓన్లీ శ్రీకృష్ణుడే ఎంజాయ్ చేయగలుగుతాడు. ఈవెన్ మెన్ కానీ ఉమెన్ కానీ ప్రకృతి వీళ్ళందరూ దే ఆర్ ఎంజాయ్డ్. సో ఇది మన బాడీని డెఫినేషన్ లాగా, స్త్రీ వచ్చినా పురుషుడు వచ్చినా మనం అందరం యాక్చువల్లీ ప్రకృతి లాగానే. ఓకే, అదే అక్కడ ఇట్లా ఇచ్చింది కదా అందుకని. యా, అది అంటే ఆయన చాణక్య పండితుడు అట్లా పెట్టిండు. ఎందుకంటే అది ఆ కాలంలో అట్లా ఉండే కాబట్టి ఆయన అట్లా శ్లోకం పెట్టినమాట. సో వీళ్ళందరూ చాలా అంటే ఊరికేనే రాయలేదు, వాళ్ళందరూ శాస్త్ర ఆధారం మీద రాసినమాట ఈ శ్లోక, ఈ పర్పట్స్ కానీ ఇవన్నీ. అందుకే ప్రభుపాదులు అందుకే భక్తులైతే అన్నాడనమాట. భక్తులైతే వాళ్ళకి బాడీలీ కాన్షియస్నెస్ ఉండదు. సో దే ఆర్ లైక్ దే ఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. సో అక్కడ స్త్రీ పురుష భేదం ఏముండదు భక్తులైతే. ఓకేనా? మళ్ళీ దేవుడు ఇచ్చాడు, బాధ్యత రహితులైన పురుషులు కూడా సంఘంలో జాగ్రత్తం నేర్పిస్తుంటారు అని ఇచ్చాడు. మళ్ళీ ఇచ్చాడు. ఇప్పుడు అదే విషయంగా ఇప్పుడు ఒక స్త్రీ జనరల్ గా ఇప్పుడు ఉమెన్ ని ఎక్స్ప్లాయిట్ చేస్తారంటే పురుషులు ఎక్స్ప్లాయిట్ చేస్తారు. ఎందుకంటే ఉమెన్ ఫ్రీ ఉందనుకో పురుషులు ఎక్స్ప్లాయిట్ చేస్తారు. సో అందుకే మనం అక్కడ శాస్త్రం మనం తెలుసుకున్న తర్వాత అట్లీస్ట్ ఉమెన్ వాళ్ళ ఓన్ ప్రొటెక్షన్ కోసము అవాయిడ్ చేయాలి, అంటే లైక్ ఫ్రీగా మిక్స్ కావడానికి మెన్ తో. అదే కానీ అక్కడ కాకపోతే స్త్రీ పురుషులు ఇద్దరు అని ఇస్తే బాగుండేది. అది ఒక్కొక్క నేచర్ మాట. అంటే లైక్ భగవంతుడు క్రియేట్ చేశాడు కదా, ఒక్కొక్కరికి క్వాలిటీ అనమాట. స్త్రీకి ఒక క్వాలిటీ, పురుషుడికి ఒక క్వాలిటీ. సో ఎందుకంటే పురుషుడికి వాళ్ళకి ఫిజికల్ వర్క్ వాళ్ళు చేయగలుగుతారు, స్త్రీ చేయలేదు. సో అందుకే ఎవరు డ్యూటీస్ ఉన్నాయి వాళ్ళకి ఆ డ్యూటీస్ సరిగ్గా చేయాలి అదనమాట. అంతక డ్రాప్ అయినట్టుంది. ఓకే, నెక్స్ట్ ఎవరు చదవాలి ఇప్పుడు? నేను చదువుతా గురుజీ. ఎవరు చదివి లాస్ట్ శ్లోక ఎవరు చదివిండ్రు? ఏ శ్లోకం? నేనే చదివినా. ఇప్పుడు వంశీ చదవండి. వంశీ ప్రభు చదవండి. కుల జ్ఞానం వర్ణ సంకరాకారకై ఉత్సాద్యంతే జాతి ధర్మా కుల ధర్మాశ్చ శాశ్వత దోషైరైతే కుల జ్ఞానం వర్ణ సంకరాకారకై ఉత్సాద్యంతే జాతి ధర్మ కుల ధర్మ శాశ్వత. దుష్ట చర్యల చేత కులాచారంలో నశింపజేసి అవాంఛనీయ సంతానములకు కాలముకు వారి పాపకర్మల చేత అనే రకముల కుల ధర్మంలో మరియు జాతి ధర్మంలో నాశనమవుతున్నారు. భాష్యము: మానవుడు తన చర్మగమ్యమైన మోక్షమును సాధించు విధముగా సంఘంలోని 4 వర్ణంలో
వారి సంక్షేమ కార్యాలు నిర్ణయింపబడినవి. అవి సనాతన ధర్మం లేదా వర్ణాశ్రమ ధర్మం చేత నిర్దేశించబడినవి కనుకనే సనాతన ధర్మం సాంప్రదాయములకు భంగము కలిగించు భద్రత రహితములైన సంఘ నాయకులచే సంఘమునందు అయోమయ పరిస్థితి ఏర్పడుచున్నది. తత్ఫలితముగా ప్రజలు తమ జీవిత లక్ష్యమైన విష్ణువుని విస్మరించుతారు. అట్టి నాయకులు అందులో పిలువబడుతారు. అంతేకాకుండా వారిని అనుసరించే జనులు నిశ్చయంగా అయోమయ స్థితికి గురికాక తప్పదు. హరే కృష్ణ. Hare Krishna. By the evil deeds of those who destroy the family tradition and thus give rise to unwanted children, all kinds of community projects and family welfare activities are devastated. సో అట్లా పెద్దలు ఫ్యామిలీలో పెద్దలు లేకపోతే ఏమైతే ఇక అన్వాంటెడ్ పాపులేషన్ వస్తుంది. ఆ పాపులేషన్ వల్ల ఈ ఫ్యామిలీ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ ఉంటాయి. అంటే మన వర్ణాశ్రమ ధర్మాల్లో చేయాల్సిన ప్రాజెక్ట్ ఆ సంస్థ మొత్తము కింద మీద అవుతుంది. ఇంకా అన్ని ఫ్యామిలీ వెల్ఫేర్ యాక్టివిటీస్ కూడా అన్ని నశించిపోతాయని ఇక్కడ అర్జునుడు చెప్తున్నాడు అనమాట కృష్ణుడితో. మీ టర్న్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ సంధ్య మాట్లాడేదని నేను నాగరాజ్ వచ్చిందా మేడం? రాలేదు, మాతో డ్రాప్ అయినట్టు. ఉత్సన్న కుల ధర్మానాం మనుష్యానాం జనార్దన నరకే నియతం వాసో భవతీత్యా అనుశుశ్రుమా సన్నా కుల ధర్మానాం మనుష్యానాం జనార్దన నరకే నియతం వాసో భవతి ఇతి అనుశుశ్రమా. ఓ కృష్ణ, జనార్దన, కులధర్మాలు నశించిన వారు శాశ్వతంగా నరకవాసం చేస్తారని గురు శిష్య పరంపర ద్వారా నేను విన్నాను. భాష్యము. అర్జునుడు తన వాదానికి స్వానుభవాన్ని కాక ప్రామాణికుల నుండి వినిన దానిని ఆధారంగా చేసుకున్నాడు. ఇదే నిజమైన జ్ఞానాన్ని స్వీకరించే పద్ధతి. యథార్థమైన జ్ఞానంలో అదివరకు స్థితుడైన వ్యక్తి సహాయం లేకుండా మనిషి యథార్థ జ్ఞాన స్థితికి చేరుకోలేడు. మరణానికి ముందే తాను చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకునే పద్ధతి వర్ణాశ్రమ పద్ధతిలో ఉన్నది. సర్వదా పాపాలలోనే నిలబడేవాడు ఈ ప్రాయశ్చిత్తం అనే పద్ధతిని తప్పక ఉపయోగించుకోవాలి. ఈ విధంగా చేయకపోతే మనిషి పాప ఫలితంగా తప్పక నరకలోకాలకు పోయి దౌర్భాగ్య జీవితాన్ని గడపవలసి వస్తుంది. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓ కృష్ణ, maintainer of the people, I have heard by disciplic succession that those whose family traditions are destroyed dwell always in hell. అయితే ఇప్పుడు మనం ఇక్కడ కృష్ణుడు గారు చెప్తున్నాడు, అర్జునుడు మనం ఇట్లా ఫ్యామిలీ ట్రెడిషన్ ని మనము ధ్వంసం చేస్తే మనము అందరము నరకంలోనే అనుభవిస్తాము అని చెప్తున్నాడు. అది కూడా నేను చెప్తలేను కృష్ణ, ఇది నేను పెద్దలు చెప్పిన మాట నేను రిపీట్ చేస్తాను. అంటే పరంపర ద్వారా నేను విన్నాను కాబట్టి ఇది చెప్తున్నాను అంటాడు. సో ఇక్కడ ఏంటంటే అందరూ లైక్ అంటే చాలా మంది ప్రాయశ్చిత్తం కూడా చేశారు లైఫ్ లో. అంటే ఎండే ముందు నేను ఏమన్నా పాపాలు చేస్తే నన్ను క్షమించండి అని వాళ్ళని కోరుకుంటారు అనమాట. అంటే అట్లీస్ట్ ఆ టైంలో మనం క్షమాపణ కోరుకుంటే అట్లీస్ట్ మనము నెక్స్ట్ లైఫ్ లో మనము ఏమంటారు ఇట్లా భూత ప్రేత పిశాచాలం కాము, అట్లీస్ట్ మనకు హ్యూమన్ బాడీ వస్తుంది. అందుకే మనం ప్రాయశ్చిత్తం లైఫ్ లో చేసుకోవాలని చెప్తున్నాను. అంటే మనము తెలిసినప్పుడు తప్పు చేసామంటే మనం అట్లీస్ట్ లైఫ్ ఎండ్ అయ్యే లోపల మనం వాళ్ళకి క్షమాపణ కోరుకొని ప్రాయశ్చిత్తం చేయాలి. ప్రాయశ్చిత్తం అంటే ఎట్లా చేసుకుంటాం? ప్రాయశ్చిత్తం అంటే దానికి కొన్ని విధాలు కూడా ఉన్నాయి. ప్రాయశ్చిత్తం వాళ్ళు చెప్తారు, కానీ అట్లీస్ట్ మనము తెలుసుంటే వాళ్ళకి అట్లీస్ట్ వాళ్ళకి క్షమాపణ కోరుకోవాలి. అట్లీస్ట్ ప్రాయశ్చిత్తం అంటే మనము ఎవరికైనా తప్పు చేస్తే వాళ్ళకి తెలిసి తప్పు చేస్తే మనము చనిపోయేటప్పుడైనా అట్లీస్ట్ ఇలా నేను తప్పు చేసినా క్షమించండి అని అట్లీస్ట్ అదన్నా చెప్పాలి. ఓకే, నెక్స్ట్ అనిత చౌథ ప్రపంచం. అహో భట మహత్ పాపం కర్తుం వ్యవసితా వయం యద్రాజ్య సుఖలోభేన అంతుం స్వజనం ఉద్యతాః అహో బతా మహత్ పాపం కర్తుం వ్యవసితా వయం
यद् राज्या सुखा लोभेन हन्तुं स्वजनमुद्यता. Alas, how strange it is that we are preparing to commit greatly sinful acts, driven by the desire to enjoy royal happiness. We are intent on killing our own kinsmen, purpose, driven by selfish motives. Um, One may be inclined to such sinful acts as the killing of one's own brother, father, or mother. There are many such instances in the history of the world, but Arjuna, being a saintly devotee of the Lord, is always conscious of moral principles and therefore takes care to avoid such activities. Hare Krishna. సో అర్జున్ ఏమంటాడు లాస్ట్ ఇక్కడ, హౌ స్ట్రేంజ్ ఇట్ ఈస్, అలాస్ హౌ స్ట్రేంజ్ ఇట్ ఈస్ దట్ వీఆర్ ప్రిపేరింగ్ టు కమిట్ గ్రేట్లీ సిన్ఫుల్ యాక్ట్స్ డ్రివెన్ బై ద డిజైర్ టు ఎంజాయ్ రాయల్ హ్యాపీనెస్, వీఆర్ ఇంటెంట్ ఆన్ కిల్లింగ్ అవర్ ఓన్ కిన్స్మెన్. సో ఇక్కడ అర్జున్ అంటున్నాడు, అదే ఎంత ఇది ఆశ్చర్యమైంది, మనము అంటే మనము ఈ రాజ్యం అనుభవించడానికి ఇలా మనం అందరినీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చంపడానికి మనం రెడీ ఉన్నాము, ఇది చాలా పాపమైంది అని అర్జునుడు అనుకుంటాడు అంట అన్న భావన. ఓకే, నెక్స్ట్ ఇంకా 2 శ్లోకాస్ చదవండి. ఓకే, శ్రీవాణి మాత చదవండి. యది మాం అప్రతీకారం శస్త్రం అశస్త్రం శస్త్రపాణయాః దాతరాష్ట్రారణే హన్యూస్ తన్మే క్షేమతరం భవేత్. యది మామా ప్రతికారం రస్త్రం శస్త్రప్రాణాయం ధార్తరాష్ట్రే రణే అన్యుస్ తన్మే క్షమాతరం భవతే. ఒకవేళ శాస్త్రదారులైన ధృతరాష్ట్రుని పుత్రులు నిరాయుధుడని మరియు ప్రతీకారము చేయని వాడను అగు నన్ను రణరంగమున వధించినచో అది నాకు క్షేమకరమే కాగలదు. భాష్యం. క్షత్రియ యుద్ధ ధర్మను అనుసరించి నిరాయుడైన వానిని మరియు యుద్ధము చేయగోరని శత్రువుని ఎదుర్కొనరాదు, అది నియమము. ఒకవేళ ఏదైనా అట్టి సందర్భమైన పరిస్థితి ఏర్పడి తన శత్రువు తనతో యుద్ధము చేయదలిచినను తాను యుద్ధము చేయరాదని అర్జునుడు నిశ్చయించుకొనెను. ప్రతిపక్షము వారు ఎంత సమారోహ ఉత్సాహంతో నున్నారో అతడు దానిని పరిగణింపలేదు. ఈ లక్షణం అన్నియు శ్రీకృష్ణ భగవానికి అతడు గొప్ప భక్తుడగుట చేత కలిగినట్టి అతని కోమల హృదయమునే సూచించుచున్నవి. So Arjuna went, better for me if the sons of Dhritarashtra, weapons in hand, were to kill me unarmed and unresisting on the battlefield. ఇక్కడ ఫైనల్ గా అర్జునుడు ఏమన్నాడు, ఇక్కడ ధృతరాష్ట్ర అందుకే ఇవన్నీ ఆలోచించి సో ఇది నాకు బెటర్ ఏంటంటే నేను నా శస్త్రాలు ఏమి నేను ఎత్తను, జస్ట్ పెట్టేసాను. బెటర్ నన్ను ధృతరాష్ట్రుడు అంటే వాళ్ళ కొడుకులు దుర్యోధనుడు ఇంకా వాళ్ళందరూ కౌరవులు నన్ను చంపినా పర్వాలేదు, నేనేమి వాళ్ళని రెసిస్ట్ చేయను. అంటే ఎందుకంటే నేను వాళ్ళని చంపిననుకో ఇవన్నీ పాపాలు అయితే, అట్లీస్ట్ నన్ను వాళ్ళు చంపితే అట్లీస్ట్ ఇవన్నీ నేను చూసే ఘోరం తప్పుతుంది అని ఫైనల్ గా అర్జునుడు కృష్ణుడు చెప్తున్నాడు. అంటే ఇది ఏం సూచన చేస్తుందంటే అర్జునుడి కోమలమైన హృదయం, అంటే ఆయన సాఫ్ట్ నేచర్, అంటే ఇంత సెయింట్లీ క్యారెక్టర్ ఉంది, అంటే ఈయన భగవద్గీత వినడానికి రెడీ ఉన్నాడు అనమాట. నెక్స్ట్ శ్లోకం నుంచి మనకు చెప్తాడు అనమాట. సో ఈ క్వాలిటీస్ ఉంటే అప్పుడు మనం భగవద్గీత మనం చెప్పి అర్థమవుతుంది క్లియర్ గా, అంటే ఆ సెయింట్లీ క్వాలిటీస్ కావాలి అర్జునుడి లాగా. సో నెక్స్ట్ శ్లోక లాస్ట్ శ్లోక వంశీ ప్రభు చదువు, అన్మ్యూట్ చేసుకోండి. తను చదువుతుంది. సంజయ్ ఉవాచ ఏవా ముక్తరుజ్ అర్జున సంఖ్యే రథోపవస్థ ఉవావిశాత్ విసృజ్య
సశరం శాపం శోక సంవిఘ్న మానస. ఓకే. సంజయుడినట్లు ఇట్లు పలికాను. అర్జునుడు రణరంగమునందు ఈ విధముగా పలికి ధనుర్బాణములను ప్రక్కగా పడవేసి దుఃఖముచే కల్లోలితమైన మనస్సు కలవాడై రథమునందు చతికిలబడెను. భాష్యం. శత్రు సైన్యము నందలి పరిస్థితి వీక్షించినప్పుడు రథమునందు అర్జునుడు నిలబడియే ఉండెను. కాని అతడు శోకముచే పూర్తిగా వివశుకుట చేత ధనుర్బాణములను విడిచి రథమునందు తిరిగి కూర్చుండిపోయెను. ఆ విధముగా దయ మరియు కోమల హృదయమును కలిగి శ్రీకృష్ణ భగవానుని భక్తియుక్తి సేవ యందు కొనని మానవుడే ఆత్మ జ్ఞానమును పొందుటకు అర్హుడై ఉన్నాడు. లాస్ట్ సంజయుడు ఏమని చెప్తున్నాడు ధృతరాష్ట్రుడికి? సంజయ్ said, Arjuna, having thus spoken on the battlefield, cast aside his bow and arrows and sat down on the chariot, his mind overwhelmed with grief. సో ఇక్కడ లాస్ట్ ఫైనల్ గా అంటే అప్పుడు అర్జునుడు అన్ని బాణాలు ఇంకా అన్ని అక్కడ పక్కన పెట్టేసి ఇంకా కృష్ణ నేను ఫైట్ చేయను అని అంటాడు అనమాట. సో ఇది అంటే అర్జునుడి సాఫ్ట్ నేచర్ మనకి కనబడుతుంది అనమాట. సో ఇప్పుడు అంటే కృష్ణుడు భగవద్గీత చెప్పడానికి రెడీ అవుతాడు అనమాట నెక్స్ట్ చాప్టర్ నుంచి. సో ఇది మాతాజీ ప్రభుజీ. సో ఇది ఫస్ట్ చాప్టర్ అర్జున విషాద యోగం. సో ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? సారీ లేట్ అయిపోయింది. గురుజీ ఒక్క ప్రశ్న గురుజీ. చెప్పండి. ఎందుకంటే కృష్ణ భగవానుడు ఆయనకు అంతా తెలుసు, ఫ్యూచర్ ప్రెసెంట్ ఫాస్ట్ అన్ని తెలుసు, కానీ యుద్ధం ఆపకుండా ఎందుకు ఆపలేడు దేవుడు? ఆయనకు అంత శక్తి ఉంది కదా, యుద్ధం జరగాలని ఎందుకు అనుకుంటూ దేవుడు కృష్ణ భగవానుడు? కృష్ణ భగవానుడు ఫస్ట్ అవతారం ఎత్తింది ఎందుకంటే అంటే యుద్ధం ఆపడానికి. యుద్ధము కృష్ణుడికి చనిపోయినా ఎవరిని చంపినా ఇంకెవరిని బతికించినా కృష్ణుడికి ఏం డిఫరెన్స్ రాదు. ఎందుకంటే ఆయనకి అందరూ పుత్రులే. సో వాళ్ళకి యుద్ధంలో చనిపోయినా వాళ్ళకి మోక్షం వస్తుంది అనమాట, ధర్మదేవం. సో మెయిన్ కృష్ణుడు అవతరించిందే ఎందుకంటే ఈ భూమి భారం పెరుగుతుంది అనమాట. అంటే అప్పుడు ఈ కౌరవులు ఇంకా మిగతా రాజ్యాలన్నీ కూడా వాళ్ళు చాలా ఏమంటారు ఈ భారం అంటే ఈ డిఫెన్స్ కోసము చాలా మనుషులు పోగొట్టిన అంటే ఏమంటారు అక్యుములేట్ చేసిందంట, వెల్త్ అక్యుములేట్ చేసి ఈ సైన్యాన్ని పెంచినమాట బాగా. సో ఆ సైన్యాన్ని తగ్గించడానికి ఇంకా భూభారం తగ్గించడానికి కృష్ణుడు వస్తాడనమాట. సో ఈ యుద్ధం ఒక్కొక్కరిని చంపితే ఇంకా ఎన్నో ఏళ్ళు పడుతుంది. సో అందుకే కృష్ణుడు వార్ అరేంజ్ చేస్తాడనమాట. వార్ అరేంజ్ చేసి దాంట్లో 18 రోజుల్లో ఆల్మోస్ట్ మొత్తం లైక్ 640 crores మందిని చంపించేస్తాడు. సో అది కృష్ణుడు ప్లాన్ అనమాట. ఎందుకు యుద్ధం ఆపాలంటే లైక్ అధర్మం ఉంది కాబట్టి వాళ్ళ సైడ్ ఆ అధర్మంని నశించాలి. అందుకే కృష్ణుడు అంటారు పరిత్రాణాయ సాధునాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనాదాయ సంభవామి యుగే యుగే. అంటే ధర్మాన్ని నేను స్థాపించడానికి ప్రతి యుగంలో నేను అవతరిస్తాను అని చెప్తాను. సో ఇది కూడా అందుకే అన్నమాట, ధర్మాన్ని స్థాపించడానికి యుద్ధము కృష్ణుడే అరేంజ్ చేస్తాడు. సో కానీ కృష్ణుడు వార్ ఆపనికి ప్రయత్నం చేయలేదని కాదు. కృష్ణుడు అందుకే లాస్ట్ వీక్ చాప్టర్ లో చెప్పాను, అంటే రాయబారిలో కూడా పోతాడు కౌరవుల దగ్గర. రాయబారిలాగా పోయి మీరు అట్లీస్ట్ క్షత్రియులు వీళ్ళు అర్జునుడి మీద రాజ్యమంతా తీసుకున్నారు మీరు పాండవులది, అందుకే వాళ్ళు క్షత్రియులు కాబట్టి వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు చేయాలి కాబట్టి అట్లీస్ట్ 5 ఊర్లు ఇవ్వండి. మీరు రాజ్యం మొత్తం వాళ్ళ సగం రాజ్యం ఇవ్వాలి. వాళ్ళ ధర్మంతో నిజంగా ధర్మంతో చేయాలంటే వాళ్ళకి అట్లీస్ట్ సగం రాజ్యం ఇవ్వాలి. ఆ సగం రాజ్యం కూడా వాళ్ళు ఇచ్చి మీరు తీసుకున్నారు. అంటే జూదం ఆడిపించి అది కూడా మోసం చేసి మీరు రాజ్యం తీసుకున్నారు. సో వీళ్ళంతా మంచి ధర్మంతో పాటించి వీళ్ళందరూ ఉన్నారు. కనీసం వాళ్ళకి ఒక 5 ఊర్లను ఇవ్వండి అంటే 5 ఊర్లు అయింది. ఒక సూది గుచ్చేంత భూమి కూడా మేము ఇయ్యము, మీరు కావాలంటే యుద్ధం చేసి తీసుకోండి అంటే దుర్యోధనకి అంత గర్వం ఉంటారు. మీరు యుద్ధం చేసి తీసుకోండి అప్పుడు అని చెప్పాడు. అందుకే ఇక అప్పుడు కృష్ణుడు అంటాడు ఇంకా యుద్ధం అనివార్యం, ఇంకా యుద్ధం తప్పదు, ఇంకా యుద్ధంలో చూసుకున్నాం. ధర్మ యుద్ధంలో ఎవరు గెలిస్తే వాళ్ళది రాజ్యం. సో అది ధర్మం నిలబెట్టడానికి కృష్ణుడు వేస్తాడు. సో వార్ ఆపడము అది కృష్ణుడు ప్రయత్నం చేసిండు, కానీ వినకపోతే ఏం చేస్తాడు అప్పుడు శాస్త్రం అంటారు. ఇప్పుడు శాస్త్రం వినకపోతే శస్త్ర పనిచేస్తారు. అంటే శాస్త్రం నుంచి పాటించకపోతే శస్త్రం అంటే స్వాడ్ అన్నమాట. స్వాడ్ బాణాలతోటి సరే ఏం చేయాలన్నమాట. అది క్షత్రియుల బిజినెస్.
అర్థమైందా మాతాజీ? థ్యాంక్ యూ గురుజీ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇవాళ క్లాస్ ఇంత ఆపేద్దాము. నెక్స్ట్ ఇంకో సాంగ్ అనుకున్నా కానీ నెక్స్ట్ వీక్ చెప్తాము, మళ్ళీ లేట్ అయిపోయింది 10కి అయిపోయింది. సో వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యశ్చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. మన తప్పుంటే క్షమించండి మాతాజీ. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. హరే కృష్ణ. మేమేమో తప్పులు చదివితే మీరు కూడా క్షమించండి గురుజీ. అందరం ఒకే బోట్లో ఉంటాం, అందరం నేర్చుకుంటాము. సో మరి మంచి మంచి శ్లోకాస్ మంచి రిసైడ్ చేస్తున్నారు. సో చూస్తున్నారు, జస్ట్ 2 క్లాసెస్ మంచి ఫ్లూయెన్సీ వస్తుంది. ఓకే, అనితక్క, సంధ్యారాయణ మధ్య అందరు చూడండి. అట్లా మీరు ప్రాక్టీస్, సో మీరు ఏమి అనుకోకండి తప్పు చదువుతానని, జస్ట్ ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. ఓకే, శ్రీవానికి రుచి స్టార్ట్ అయింది ప్రభుజీ. నేను చదువుతా అంటుంది అదే అదే దట్స్ ఇండికేషన్ అండి. సో శ్లోకం మీద రుచి పెరుగుతుంది. సో హోప్ఫుల్లీ అర్థమవుతుంది అనుకుంటా భగవద్గీత. సో మళ్ళీ మీకంతా ప్రాక్టీస్ చేయండి శ్లోకాస్. నాకు ఇంకా చెప్పనీకి వస్తలేదు గురుజీ, అర్థం అవుతుంది చెప్పాలంటే కొంచెం. నీకు అర్థమైంది, అందుకే మనం రీడింగ్ చేస్తాం. సో ఫస్ట్ చెప్పక్కర్లేదు, రీడింగ్ చేస్తే ప్రాక్టీస్ అవుతుంది. తర్వాత మీ ఓన్ వర్డ్స్ లో చెప్పండి, రిపీట్ చేయండి. నెక్స్ట్ వీక్ కొన్ని పాయింట్స్ రాసుకోండి, 1 వీక్ ఏమేమి చదువుతున్నామో ఆ పాయింట్స్ రాసుకొని అది నెక్స్ట్ వీక్ రీక్యాప్ చేయండి. అదే మనము రివిజన్ లాగా అవుతుంది అది. సో అప్పుడు మీకు కూడా గుర్తుంటుంది. ఒకసారి మనము చదివి మనం నోట్స్ రాసుకున్నాం అనుకో, అప్పుడు మనకి గుర్తుంటది. ఎందుకంటే మనం ఈ చో నుంచి ఈ చో వదిలేదు. అందుకే మీ అందరితో చదివిస్తున్నాను. ఎందుకంటే ఒక్కసారి చదివిన ఆ శ్లోకం మీకు గుర్తుంటా, ఈ శ్లోకం నేను చదివినా అని గుర్తుంటాం. మొత్తం భగవద్గీత గుర్తులేకపోయినా అట్లీస్ట్ మీరు చదివిన శ్లోకాలు గుర్తుంటాయి. సో దానివల్ల మీకు ఎప్పటికీ లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ. మొన్న క్లాస్ విన్నాం కదా ప్రభుజీ, భక్తి సిద్ధాంత సరస్వతి మిద్దాయి దేశ సేవకి చెప్పింది. అది భక్తి సిద్ధాంత సరస్వతి ప్రభుజీ 3 పాయింట్స్ చెప్తే వాడంట కదా ప్రభుజీ, సూత్రాలు. ఎవరిని దోషులుగా చూడొద్దు, మీలో ఉన్న తప్పుల్ని లోపాలని సరిదిద్దుకొని మీరు జీవించాలి ప్రభుజీ. సెకండ్ వన్ ఏమో, మీరు ఒంటరిగా రాజుగా ఉన్నా సరే అది వేస్ట్, గురువు కింద పనిచేస్తూ అందరితో కోఆపరేట్ చేస్తూ కలిసిమెలిసి జీవించాలి. థర్డ్ వన్, నిరంతరం చాంటింగ్ చేయాలి అని 3 పాయింట్స్ చెప్పింది కానీ రాసుకున్న ప్రభుజీ, అందుకోసమే అంటున్నా. భక్తి సిద్ధాంత సరస్వతి అందుకే మెయిన్ డిస్కస్ చేశాడండి. ఈ కలియుగంలో చాంటింగ్ ఈజ్ ఇంపార్టెంట్. సో మనము అదే మనము ఏ చదవకపోయినా ఏం చేసినా చాంటింగ్ చేస్తే అది ఆ నాలెడ్జ్ మనకి ఆటోమేటిక్గా వస్తుంది. సో మీరు కూడా అందరు తప్పకుండా చాంటింగ్ చేయండి. మనం ప్రతి ఒక్కరి దగ్గర తప్పులు ప్రతి మనిషి చూస్తారు కదా ప్రభుజీ, అది కూడా చేయొద్దు అని బాగా చెప్పింది కదా ప్రభుజీ. ఇంకొకటి గురు ప్రాముఖ్యత మాత్రం బాగుంటది కదా ప్రభుజీ, మన భగవద్గీత చాప్టర్స్ లో ఉంటది. మాతాజీ కూడా అదే చెప్పారు కదా ప్రభుజీ, ప్రాముఖ్యత. ఎందుకంటే అంటే ఏ మెటీరియల్ నాలెడ్జ్ అయినా మనకి టీచర్ ఇంపార్టెంట్. సో ఇంకా ఎస్పెషల్లీ స్పిరిచువల్ లైఫ్ లో మనకి టీచర్ చాలా ఇంపార్టెంట్, గురువు చాలా ఇంపార్టెంట్. ఆమె నాగరాజు మనకు చదివించలేదని ఫీల్ అయినట్టున్నాను. అవునా మాతాజీ, తప్ప క్షమించండి, సారీ చెప్పండి. నేను యాక్చువల్ వరుస లైన్ లో పోతున్నాను. మాతాజీ ఎందుకు అనుకుందో, నేను అంటే నేను చెప్పాను కూడా ఫస్ట్ క్లాక్ వైజ్ పోతాను. నేను సారీ చెప్తాను మాతాజీకి. నేను కూడా అనుకున్నాను మరి ఏం చదివించలేను మరి అంటే మనం లైన్ లో పోతున్నాం కదా, మీరు ఒకసారి చెప్పండి, నేను కూడా మెసేజ్ పెడతాను సార్ మాతాజీకి. సరే మాతాజీ, ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. తప్పుడు క్షమించండి. హరే కృష్ణ. మీరే క్షమించాలి మమ్మల్ని తప్పులేదు. హరే కృష్ణ.